బోధకుండు సాధకుండు యేసుడు నా నాదుడే. బోధకుండు సాధకుండు యేసుడు నా నాదుడే. రాకపోకాలందు నాకు తోడుగుండు మిత్రుడే. సర్వమేసువే నాకు సర్వమేసువే. సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. అందమో సుగంధమో ఆస్తియో నా స్వాస్థ్యమో. అందమో సుగంధమో ఆస్తియో నా స్వాస్థ్యమో. విమోచించి హత్తుకోను ప్రియ మధ్యవర్తియే. సర్వమేసువే నాకు సర్వమేసువే. సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. జీవహారమాయెను వాంఛలన్నీ తీర్చును. జీవహారమాయెను వాంఛలన్నీ తీర్చును. జ్ఞానమో నిరీక్షణాయు అంతులేనానందము. సర్వమేసువే నాకు సర్వమేసువే. సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. సర్వము తల్లి తండ్రి స్నేహితుడు బంధువులు మిత్రులు అన్నీ ఆయన యేసయ్య. షీట్ 1 18. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. ప్రభుని మాట నాదు బాట. ప్రభుని మాట నాదు బాట. విభునితోనే సాగుతా. ప్రభుని మాట నాదు బాట. విభునితోనే సాగుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. మారిపోయే లోకమందు మనుషులెంతో మారినా. మారిపోయే లోకమందు మనుషులెంతో మారినా. మారునా ప్రభు యేసు ప్రేమ. మారునా ప్రభు యేసు ప్రేమ. ఆశతోడా చేరనా. మారునా ప్రభు యేసు ప్రేమ. ఆశతోడా చేరనా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం దినదినంబు చదువుతా. దైవవాక్యం జీవవాక్యం దినదినంబు చదువుతా. ప్రభుని మాట నాదు బాట. ప్రభుని మాట నాదు బాట. విభునితో మాట్లాడుతా. ప్రభుని మాట నాదు బాట. విభునితో మాట్లాడుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా.
ఎన్నడు ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము. ఎన్నడు ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము. ప్రభువే నాదు అభయము, ప్రభువే నాదు అభయము, భయపడను నేనే మాత్రము. ప్రభువే నాదు అభయము, భయపడను నేనే మాత్రము. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా. సిలువ మోసి సేవ చేయా, సిలువ మోసి సేవ చేయా, యేసుతోనే కదులుతా. సిలువ మోసి సేవ చేయా, యేసుతోనే కదులుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. ప్రభుని మాట నాదు బాట, ప్రభుని మాట నాదు బాట, విభునితోనే సాగుతా. ప్రభుని మాట నాదు బాట, విభునితోనే సాగుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. దినదినంబు యేసుని దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. అనుక్షణము యేసయ్యనే మనసులో కోరుకుంటూ ప్రభువుకి దగ్గరగా దినదినము దగ్గరికి వెళ్ళిపోతా. ప్రభువుకి ఎప్పుడైతే మనం దగ్గరగా వెళుతుంటామో ఆయనలో ఉన్న జీవము, దీవెన, ఆశీర్వాదము, సమృద్ధి, సహాయము మనము పొందుకుంటాం. కాబట్టి సాతాను ప్రభువుకు దగ్గరగా రానివ్వదు. ప్రభువుకు దగ్గరికి వెళ్ళటం అంటే ఏంటి అర్థం? ప్రార్థన చేయటం. ప్రార్థన ప్రభువుని మన ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. రోజు మాట్లాడుకుంటుంటే స్నేహం పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పండి. పెరుగుతుంది. అలాగే ప్రభుతో దగ్గరగా ప్రార్థన చేసే కొలది ప్రభుకు దగ్గరగా వెళ్తాం. అప్పుడు ఆయన మన దగ్గర ఉంటాడు. మనకి ఏ సహాయం కావాలన్నా ఆయన చేస్తాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు పోయిన వారం ఏ వాక్యం విన్నాం అడుగుతానని మీకు తెలుసు. ఏంట్రా మీరు రాలేదంటారా? వచ్చారుగా, రాలేదంటారు. ఓకే, చెప్పండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు. రైట్. మొత్తానికి మీ అక్క నీకు చెప్పిందా? నీలే, మంచి పని చేసావు. వెరీ గుడ్. నీకు బైబిల్ ఏమైంది? నువ్వేంటి పెళ్ళిళ్ళ పేర ఇలాగ వచ్చి కూర్చొని వెళ్తున్నావు? బైబిల్ ఏది నీకు బైబిల్ లేదా? అక్కడ ఒక బైబిల్ ఉంది. ప్రయాణం చేసేటప్పుడు డబ్బులు తీసుకెళ్తాంగా? ప్రయాణంకి వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్తామా? ప్రయాణం చేసేటప్పుడు డబ్బులు తీసుకెళ్తాంగా? ఏంటయ్యా, టికెట్ కొనాలంటే డబ్బులు కావాలిగా. ఓకే, సరే, నీకు ఒక బైబిల్ ఇస్తా. ఆయుధం తీసుకొని రావాలి, ప్రభువుని తీసుకొని రావాలి. ఓకే, ఉండాలిరా అక్కడ బైబిల్స్. ఓకే, కాబట్టి బైబిల్ ఉండాలి.
ప్రభుని ఆరాధించుకోవాలంటే బైబిలు, పాటల పుస్తకం నీకు ఉన్నా లేకపోయినా, నీకు పాట చదువు వచ్చినా రాకపోయినా అది తెచ్చుకోవాలి. అప్పుడు మనకు ఆశీర్వాదం. ఇక సహోదరి తనకు రాకపోయిన పెన్ను తెచ్చుకుంటుంది, నోట్స్ తెచ్చుకుంటుంది, ఎవరి వాళ్ళతో రాయించుకుంటుంది. రాస్తావా నువ్వు? తనకు రాసిస్తున్నావా? నువ్వే కాకుండా తనకు కూడా రాసిస్తావా? సరే. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా మనకు ఉండాలి. ఓకే, సరే. ఇప్పుడు ఇస్తాను, జాగ్రత్తగా దాన్ని వాడుకో. ఓకే. ప్రార్థన మనల్ని ప్రభువుకి దగ్గరగా తీసుకెళ్తుంది. కాబట్టి ప్రార్థించు, ప్రభువుకి దగ్గరగా అవ్వు. సరే. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి ప్రభు వారిని విడిపించాడు. కష్టాలలో మనం వెళ్ళవలసింది ప్రభు దగ్గరికి. కష్టాలలో మనము అధికారుల దగ్గరికి వెళ్తాం, నాయకుల దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లాయర్ దగ్గరికి వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. లోకంలో ఎవరు గొప్పలో, ఎవరి ద్వారా సహాయం దొరుకుతుందో వారి దగ్గరికి వెళతాం. ఒక్కొక్కసారి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు అని, లేక అమ్ముడు పోతారు. మనతో ఉన్నట్టుండి చివరికి అమ్ముడుపోయి వాళ్ళ పక్షంగా మాట్లాడతారు, హ్యాండ్ ఇచ్చేస్తారు, మనకి ఏడుపు మిగులుస్తారు, దుఃఖాన్ని మిగిలిస్తారు. అరే ఇంత నమ్మాను, నన్ను ఇంత మోసం చేశాడే, ఇక నేను బ్రతకకూడదని చివరిగా మనం ఏంటంటే ఆ బాధలు తట్టుకోలేక చాలా బాధపడుతూ చావేశారని అనుకుంటాం. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు జరిగి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. కష్టాలలో ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు మిగిలేది దుఃఖమే. లేక వారు అనొచ్చు, వీళ్ళకి నేను ఇంత సహాయం చేశాను, వీడి కళ్ళు నెత్తికెక్కిని అంటారు. కళ్ళు కాంట్లా, ఇదివరకు నన్ను కొంచెం మాట్లాడేవాళ్ళు, ఇటు చూసుకుంటూ వెళ్తున్నాడు, వీడికి ఎంత పొగరు వచ్చింది, ఎంత నెత్తికెక్కుతాయి ఆ కళ్ళు అంటారా? చెప్పండి, అంటారా లేదా? ఖచ్చితంగా. కానీ ప్రభు దగ్గరికి వెళితే ఎన్నడూ ఆ మాట ప్రభు అంటాం. కష్టాలలో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కష్టాల నుండి ఆయన వారిని విడిపించాడు. ఎంతోమందిని చూశాను, నా జీవితంలో ఎన్నో చూశాను. కష్టకాలాలలో ప్రభు దగ్గరికి వచ్చాము, ప్రభు సహాయం చేశాడు. లేడీ మామ పెద్ద పాప డెలివరీకి సిద్ధమైంది. నేనేమో మార్చిలో వరుసగా సెలవులు వచ్చినాయి. ఇక్కడ మీకు ఒక వెంకటేశ్వర జ్ఞాపకార్థ కూటం పెట్టాలి, అలాగా బాకాల పట్ల కొన్ని మీటింగ్స్ వరుసగా పెట్టుకున్నా. 5వ తారీఖు నాకు కబురు వచ్చింది. 5, 6, 7 వరుసగా ప్రోగ్రాములు పెట్టాను. 5వ తారీఖు ఇక్కడే మీటింగు అది పెట్టాను. 5వ తారీఖు అమ్మగారు, 4వ తారీఖు నైట్ డ్యూటీ ఉంటే అమ్మగారిని దింపాను. ఆ కారు కూడా మళ్ళీ కారు ఎందుకులేని అక్కడే పెట్టేసి నేను వెనక్కి వచ్చేసాను. రాత్రి 7 గంటలప్పుడు లిడియమ్మ నాకు ఫోన్ చేసింది. 8 నెలలు గర్భవతిగా ఉంది బిడ్డ, కమల బెడ్లో ఉన్నారు. డాడీ నాకు బీపీ ఎక్కువైపోయింది డాడీ, 170 ఉంది, ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేస్తాను ఆయన అని ప్రార్థన చేస్తున్నా. అప్పుడే రాత్రి 9 గంటల టైంలో ఒక ఆయన నా దగ్గరికి ఏదో పని మీద వచ్చాడు. పని మీద వచ్చిన ఆయన అంటున్నాడు, సార్ ఎంత భయంకరంగా బీపీ ఉండకూడదు సార్, మన వెనుక డాక్టర్ గారు ఉన్నారు, వెళదాం అని ఆయన నన్ను లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మా అపార్ట్మెంట్ వెనకే ఉంటుంది ఆ డాక్టర్మ. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆవిడ 170 బీపీ ఉండకూడదు, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి చేర్చండి, ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్చండి, అస్సలు ఆలస్యం చేయకూడదు అని పాపకు ఫోన్ ఇవ్వండి, మా పాప డాక్టరే, పాపకు ఫోన్ ఇవ్వండి అని పాపకి ఇస్తే ఆ పాప మీరు ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి, ఎక్కడ ఆగొద్దు అన్నారు. పిల్లలు అల్లుడు గారు డాక్టరే, వాళ్ళ చెల్లి గారు డాక్టరే, ఆ చెల్లి గారి భర్త డాక్టరే, ఆ ఇంట్లో 4 డాక్టర్లే, మా పాప డాక్టరే. అలాంటి టైంలో ఊరికి వెళ్ళి వచ్చిన పాప వాళ్ళ అత్తయ్య గారు, ఏమండి ఇంట్లో అందరూ డాక్టర్లని ఏమీ అశ్రద్ధ చేయదు, ఇమీడియట్గా హాస్పిటల్ చేరుద్దాం
డాక్టర్ గారు ఆవిడతో మాట్లాడారు. ఈలోపు అమ్మగారికి చెప్పాను ఇట్లా అనగానే, అమ్మ ఫోన్లో హాస్టల్లో ఉంది, నైట్ డ్యూటీలో ఉంది అమ్మగారు అచ్చంపేటలో. బోరు ఏడుస్తుంది, బీపీ 170, రాత్రి అంతా ఏడుస్తుంది. ఉదయాన్నే రండి, వెళ్ళిపోదాం, ఉండొద్దు. పిల్లరా హడావుడిగా ఉదయాన్నే నేను 4 గంటలకు లేచి బస్సు పట్టుకొని త్వరగా వెళ్ళి రెడీ అయిపోయి అమ్మగారిని తీసుకొని, అక్కడే కారు ఉందిగా తీసుకొని వచ్చేసి రాత్రి బట్టలన్నీ సర్దేశాను. హైదరాబాద్ వెళ్ళాలి. ప్రభు దగ్గర రాత్రి అంతా ఏడుస్తున్నాను. ప్రభు, ఆ బిడ్డను నువ్వే కాపాడాలి. నీ సేవకుడిని, నా బిడ్డను నువ్వు కాపాడకపోతే నాకు ఇంత కథలు తెలియదు. వచ్చాక అమ్మగారు ఏడుస్తుంది. ఇది మామూలు కేసు కాదండి, ఒక్కోసారి ఇది గుర్రపోతం కింద దిగుతుంది. ప్రార్థన చేస్తున్నాము. హడావుడికి వెళ్ళిపోయేటప్పటికి బిడ్డని హాస్పిటల్లో చేర్చేశారు. మేము వెళ్ళాము. 10:30కి వెళ్ళేటప్పటికి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఉంది. వాళ్ళ అత్తగారు మామగారు, బాబేమో ఎక్కడో రామగుండంలో ఎక్కడో ఉన్నాడు. ఆయన హడావుడిగా, మాకెంత దూరం, తనకు అంత దూరం హైదరాబాద్కి. హడావుడిగా రాత్రి ప్రయాణం ప్రారంభించి తన వెనక్కి వచ్చాడు. మేము వెళ్ళేటప్పటికి ఉన్నాడు. హాస్పిటల్లో చేర్చాము. ఫెర్నాండెస్ హాస్పిటల్, ఏసై నమ్మిన ఆ హాస్పిటల్ అది, దేవుని బిడ్డలు ఉండే స్థలం. 6 రోజు అయింది. తర్వాత చెప్తుంది, ఏమండి మా స్నేహితురాలు ఈ గుర్రపాతంతో చనిపోయింది, గర్భంలో బిడ్డ కూడా చనిపోయాడు, ఒక సినీ యాక్టర్ ఇలా చనిపోయింది, ఇది మామూలు పరిస్థితి కాదు. ఏడ్చేస్తుంది అమ్మగారు. ప్రభు అద్భుతంగా కాపాడారు. తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చి, ఆ పాప అంటుంది గర్భంలో, డాడీ నాకు బాగానే ఉంది, 5వ తారీఖు అయిపోయింది, 6 అయిపోయింది, 7వ తారీఖు, 3 దినాలు బాగానే ఉంది. 7వ తారీఖు అంటుంది, డాడీ ఐఎమ్ ఆల్ రైట్, 8 నెలలే అయ్యింది, కమల పిల్లలు ఉన్నారు డెలివరీకి, గర్భంలో పెరుగుతారు డాడీ, బయట పెరిగే కంటే గర్భంలో పెరిగితే మంచిది, తట్టుకుంటాను డాడీ నేను అంది. 8వ తారీఖు ఆపరేషన్ అన్నారు. ఈ బిడ్డ తట్టుకుంటాను అంటుంది. సరే అని వదిలేసాం. ప్రార్థన చేస్తున్నాం. ఉదయం టిఫిన్ ఒక ఇడ్లీ తింది, కళ్ళన్నీ తేలేసేసింది. యాక్చువల్గా ఈ బిడ్డ కోసము స్పెషల్ డాక్టర్ని పిలిపించారు. ఆ దినం ఆమె రావాలి. వద్దన్నారు కదా, వద్దు మేము బాగానే ఉంది పాప అన్నాం కదా. ఆ టిఫిన్ ఒక ఇడ్లీ తింది, కళ్ళన్నీ తేలేసేసింది అంతే. హడావుడిగా ఏమండి అంటుంది అమ్మగారు. హడావుడిగా నర్సింగ్ డాక్టర్ని పిలిచాం. పరుగు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోయి రూమ్లో పెట్టేశారు. చూశారు, కళ్ళన్నీ తేలైంది, ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అమ్మగారు అక్కడే కూర్చున్నారు బెడ్ దగ్గర, సపరేట్ రూమ్, మమ్మల్ని పోనివ్వరు. ఎట్లా వచ్చిందో ఆ డాక్టర్ నాకు తెలియట్లేదండి. ఆపరేషన్ లేదు అన్నారు కదా, డాక్టర్ గారు రారు, స్పెషల్ డాక్టర్ అమ్మ. ఆ రోజు ఎందుకు వచ్చిందో వచ్చేసింది ఆవిడ. చూడండి ప్రభు ఆయన బిడ్డలను ఎలా కాపాడతాడు. యాక్చువల్గా స్పెషల్ అపాయింట్మెంట్తో స్పెషల్ డాక్టర్ని పిలిపించారు. లేదు అన్నారు, క్యాన్సిల్ అయిపోయింది ఆ ప్రోగ్రాం అన్నారు. అయినా డాక్టర్ వచ్చేసింది. కళ్ళు తేలేసిన బిడ్డను చూసిన డాక్టర్ ఇమీడియట్ థియేటర్కి వెళ్ళిపోయేటప్పుడు డాక్టర్లు అంటున్నారు, చిన్న బిడ్డ కష్టమే, పెద్ద అమ్మాయి బ్రతుకుతుంది, పెద్ద బిడ్డ ఉంటుంది లోపల. ప్రభా ఏంటి చెప్పండి, కదిలితే ఎవరు శరణం? ప్రభు దేవుడు. ప్రభా నీ సేవకుడిని, నన్ను నువ్వు కాపాడపోతే ఎవరు కాపాడతారు? నా బిడ్డ నువ్వు కాపాడపోతే ఎవరు కాపాడతారు? అమ్మగారు చెప్పాక బోర్ని ఏడుస్తున్నాను. ఇంత భయంకరమా? గుర్రపోతామంటే ఇంత ప్రమాదమా? నువ్వేం చేస్తావో తెలియదు, ఇది కష్టకాలం. ప్రియులరా, అద్భుతాలకు దేవుడు. చిన్నబిడ్డ కష్టం అన్నాడే, డాక్టర్ చిన్నబిడ్డను తెచ్చారు ముందు. ఈ చిచ్చర పిడుగు ఉంది ఇప్పుడు. చిన్న బిడ్డ ఎంత మాట్లాడుతుంది, పెద్ద బిడ్డ ఇద్దరిని తీసుకొచ్చారు. ప్రాణాపాయంలో ఉన్న బిడ్డని, తల్లిని కాపాడారు ప్రభు. ఒక బిడ్డ వదులుకోవాలన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. ఈ దినము 3rd క్లాస్ 3వ తరగతి చదువుతున్నారు. 1 సంవత్సరం అడ్వాన్స్గా ఉన్నారు. 8వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు 2nd క్లాస్లో ఉండాల్సిన వాళ్ళు 3rd క్లాస్ చదువుతున్నారు. టాపర్గా ఉన్నారు, వాళ్ళు చదువులో టాప్గా ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను? కష్టకాలంలో చెప్పండి, నేను ఎప్పుడు మీకు కథలు చెప్పను. కథలనేవి ఈ సేవకుడి దగ్గర ఉండవు. ఏమి అనుభవించామో
మీకు చెప్పుకుంటూ పోతే రోజులు చాలవు. ఈ ప్రభు ద్వారా పొందిన అనుభవాలు రోజులు చాలవు. కష్టకాలంలో యెహోవాకు మొరపెడితే ఆయన వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. తల్లి కష్టం, ప్రమాదం, చాలా కష్టమైపోయింది, పిచ్చిగా మాట్లాడుతుంది, ఏం తెలియట్లేదు. చివరి స్టేజ్ కష్టం అనుకున్నారు డాక్టర్స్. ఒంటరిగా అక్కడ చిన్న మందిరం ఉంది ఆ హాస్పిటల్లో, చిన్న గది, అక్కడ కూర్చొని ప్రభు దగ్గర ఏడుస్తున్నా, ప్రభా ఇది కష్టకాలం, బిడ్డను నువ్వే కాపాడాలి, గర్భంలో ఆ బిడ్డ తల్లిని కాపాడాలి, ఆ బిడ్డల్ని నువ్వే కాపాడాలి, నీ సేవకుడిని, నువ్వు తప్ప నాకెవరున్నారు, నా కుమారుడా నాకు చెప్పుకున్నావు కదా, నేను నిన్ను నీ బిడ్డని ఆ బిడ్డల్ని కాపాడతా. తల్లిని తెచ్చారు, బిడ్డలను తెచ్చారు. ముందు బిడ్డలు ఇద్దరని తీసుకొచ్చారు, చిన్న ట్రాలీలో చిన్న బిడ్డలను తీసుకొచ్చారు. ఆ తర్వాత తల్లిని తీసుకొచ్చారు. ప్రియులారా, ప్రభువు నమ్మినప్పుడు ప్రభు ఆయన బిడ్డలని ఎన్నడూ విడిచిపెట్టడు. ఫోన్ హడావుడిలో మర్చిపోయా, చిన్న బిడ్డల్ని చిన్న ట్రాలీలు వేసి వచ్చారు. ఎంత ఉన్నారు వాళ్ళు, చిన్న బిడ్డలు, నెల ముందు పుట్టారు వాళ్ళు, 8 నెలలకు పుట్టారు. ప్రభు వారిని ఎంత అద్భుతంగా కాపాడాడు. కష్టకాలంలో ప్రభువుకు నువ్వు మొరపెట్టు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఈ దేవుడు. ఎవరు నమ్మినా నమ్మకం బొమ్మవచ్చు. నా యేసయ్యను నమ్ముకుంటే ఆయన నమ్మిన వారిని ఎన్నడూ ఆయన నమ్మకాన్ని వమ్ము చేయడు. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు మాటలు వింటున్నావు, ఒరే నిద్రపోకరా, ఏం నిద్రరా, వాళ్ళకి బదులు నిన్నాల్సి వస్తుంది రా ఇప్పుడు. సరే ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
కాలాల్లో మొరపెడితే ఎలా మీరు సహాయము చేస్తారో విన్నాము. మా కష్టాలలో ఆశ్రయదుర్గం మీరే అని మీ దగ్గరికి వచ్చాం. ఈ దినం మాకు కావలసిన వాక్కులు ఇచ్చి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించు. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అల్లరాత్మ, ప్రతి విధమైన దురాత్మ సమూహం యొక్క క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. మీరు నాకు ఇచ్చిన అధికారంతో ప్రార్థిస్తున్నా. మీరే ప్రతి దురాత్మ సమూహాన్ని లయపరిచి ప్రజల మధ్యకు వాక్యం ప్రశాంతంగా వెళ్ళినట్లుగా సహాయం చేయి. ఊర్లోకి లైవ్లో వాక్యం వెళుతుంది. మందిరావరణంలో ప్రజలు వాక్యం వింటున్నారు. హృదయాలు మీరు తెరవండి. మీ కొరకు నాణ్యమైన నమ్మకస్తులను లేపండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. అయోగ్య నా ప్రార్థన ఆలకించండి. యేసును నడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరము పల్లవులు పాడదాం. లేచి నిలబడి 91వ పల్లవి 146వ పేజీ, 146వ పేజీలో 91. ప్రభువచెన్ నా యెదా నిండెను, సిలువ యొద్ద స్వస్థత కల్గెను, నా పాపం పోయెను, నా చీకటి వెల్గాయెన్. ప్రభువచెన్ నా యెదా నిండెను. యెదా అంటే హృదయం. ప్రభువచెన్ నా హృదయంలో నిండెను, సిలువ యొద్ద స్వస్థత కల్గెను, నా పాపం పోయెను, నా చీకటి వెల్గాయే. ప్రభువచెన్ నా హృదయంలో నిండెను. ఓకే, 174. యేసు ప్రసన్నత నాలో నోండాని, ఆ వింతైన ప్రేమ పవిత్రత, ఓ శుద్ధాత్ముడా నా స్వభావం మార్చు, క్రీస్తు సౌందర్యము నాలో కాన్పాడన్. యేసు ప్రసన్నత నాలో నోండాని, ఆ వింతైన ప్రేమ పవిత్రత, ఓ శుద్ధాత్ముడా నా స్వభావం మార్చు, క్రీస్తు సౌందర్యము నాలో కాన్పాడన్. మీ బైబిల్ అన్ని పైకెత్తి 248వ పాట 171వ పేజీ. దివ్య గ్రంథము ఎచ్చట నేను చదివిన సహాయం దొరుకును. 248. ఉన్నాయా బైబిల్ అని చూపించండి మీ బైబిల్స్. ఓకే. దివ్య గ్రంథము ఎచ్చటనైన చదివిన సహాయం దొరుకును, కష్టముల్ వచ్చినన్ దుఃఖములు కల్గినన్ విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. ఎచ్చటనైన చదివిన సహాయం దొరుకును, కష్టముల్ వచ్చినన్ దుఃఖములు కల్గినన్ విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. ఓకే. నీ వాక్యంతో నా హృదయము నింపుకుందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. యేసు ప్రభువా, నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చాం తండ్రి. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి ప్రభువా, నీ వాక్యం దగ్గరికి మేము వచ్చాము. ఈ దినం మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. అనేకులు దీవెననిచ్చేవారిగా మమ్మల్ని మీరు చేయండి. మేము పొందుకున్న దీవెన అనేకులు పంచువారిగా కూడా చేయండి. అయోగ్యుడిని నన్ను మీ సిలువ చోటున దాచి మీరేదైనా సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోమని
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తుండగా మీరు సహాయం చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. దయతో కూర్చోనండి. ఈ దినము ఒక గొప్ప దినం. ఏంటి ఈ దినము? ప్రతి సంవత్సరము ఆగస్టు 1వ ఆదివారము ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటారు. స్నేహితుల దినోత్సవం. స్నేహితులైన వారు మీరు ఒకరికొకరు గ్రీటింగ్ చెప్పుకోవచ్చు. చెప్పుకున్న తర్వాత దేవుని వాక్యానికి నేను వెళ్తాను. స్నేహితుల దినోత్సవంలో స్నేహితులుగా ఉంటే మీరు మీ స్నేహితులు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేసుకోండి. ఓకే, ఉన్నారా? ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే ఓకే దేవుని వాక్యానికి వెళదాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. యేసు ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, కష్టాలలో అతడు సహోదరుడిగా ఉంటాడు అని ఈ వాక్యం వింటున్నాము. దీని మర్మములు బయలుపరిచి దేవుడు నీవని మీ దగ్గరికే వచ్చామయ్యా. ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేసి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని, ఆ యొగ్గునైన నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. అసలు స్నేహితుడిని ఇంగ్లీష్లో ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్ FRIEND ఫ్రెండ్. నెంబర్ 1 F అంటే ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము. ఉదయం నేను ఫెయిత్ చెప్పాను, విశ్వాసము. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము. స్నేహితుడు నమ్మకస్తుడై ఉండాలి. ఒక దినాన వినుకొండలో 2 స్నేహితులు చాలా కాలం నుండి స్నేహంగా ఉండేవారు. ఆ ఇంటికి వచ్చేవారు, ఏమే నా స్నేహితుడు వచ్చాడు భోజనం పెట్టు అనేవాడు భర్త. భోజనం పెట్టేది. అలాగా భోజనం పెడుతూ ఉండేది. ఎప్పుడు వచ్చినా ఇంటికి భోజనం స్నేహితుడు తీసుకొచ్చేవాడు ఇతన్ని. భోజనం పెడుతుంటే ఒక దినాన ఈ స్నేహితుడికి తన స్నేహితుని భార్య మీద దుష్టమైన కన్ను పడింది. రోజు మనం ఇట్లా ఉంటున్నాంరా, ఈరోజు బాగా తాగుదాం మీ ఇంట్లో అన్నాడు. ఆ స్నేహితుడి మాట విని నా స్నేహితుడు ఇలా అంటున్నాడని ఇంటికి వచ్చాడు, మందు బాటలు తెచ్చాడు. భార్యకి చెప్పాడు, నా స్నేహితుడు వస్తున్నాడు, చికెన్ తెస్తున్నాను, మంచిగా కూర వండాలి అన్నాడు. మంచిగా కూర వండారు, తింటున్నారు. ఈ లోపు వీడికి ఎక్కువ త్రాగబోచ్చాడు. తన ఇంట్లో ఉన్న ఇంటికి తెచ్చిన స్నేహితుడికి ఎక్కువ త్రాగబెట్టి వాడిని పడుకోబెట్టిన తర్వాత ఆయన భార్య మీదే చెయ్యి వేసి బలవంతం చేశాడు. నీవు నా భర్త స్నేహితుడివి, అన్నలాంటి వాడివి, అలా చేయొద్దు అంటే ఆమె జీవితాన్ని పాడు చేశాడు. చివరిగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అవమానం తట్టుకోలేనటువంటి భార్య ఉత్తరం రాసింది, ఊరి పెట్టుకొని చచ్చిపోయింది. భార్య చనిపోయింది ఏంటి, ఎందుకు చనిపోయింది అని చూస్తుంటే, ఇల్లు వెతుకుతుంటే ఒక చీటీ కనపడింది. మీరు స్నేహితుడిని తెచ్చారు, మీకు భయంకరంగా త్రాగబెట్టి అతను నన్ను చాలా పరాభవం చేశాడు. ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను, నీ ముందు నేను నిలబడలేకపోతున్నా, నన్ను క్షమించు, వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయింది ప్రియులరా. ఆ దినాన ఆ సహోదరుడు భార్యను పోగొట్టుకోవడానికి కారణం ఎవరో? అపనమ్మకస్తుడైన స్నేహితుడు. స్నేహితుడు అనేవాడు నమ్మకస్తుడై ఉండాలి. ఈ దినాలలో స్నేహానికి విలువ లేకుండా అయిపోయింది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, స్నేహితుడైన వాడిని ఎన్నడూ ఇంట్లోకి తీసుకురావద్దు అంటూ ఉంటాను నేను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అందరూ పనికిమాలలో ఉండరు. ఇంకో స్నేహితుడు ఉన్నాడు, జబ్బైపోయిన తన స్నేహితుడిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు.
హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. బిడ్డల్ని, తన స్నేహితుని భార్యని ఇతను చాలా గమనిస్తూ ఉండేవాడు. ఏమి కావాలన్నా, చెల్లెమ్మ నువ్వు బాధపడకు, నేను ఉన్నాను కదా అంటుండేవాడు. అలాగ ఆదరిస్తూ ఉన్నాడు. భర్త చాలా కాలం హాస్పిటల్లో ఉంటే ఏమి కావాలో ఇచ్చేవాడు, చాలా ప్రేమగా చూచేవాడు. నువ్వు నా చెల్లి లాంటి దానివి అన్నాడండి. నా చెల్లి అంతో నువ్వు అంతే. నా స్నేహితుడు కష్టకాలంలో ఉన్నాడు, నువ్వు బాధపడకు, ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత డబ్బైనా నేను పెడతాను, కాపాడుకుందాం, నువ్వు ప్రార్థన చేయి. ప్రియులారా, ఆ స్నేహితుడు బాగైపోయాక ఇంటికి వచ్చాక భార్య చెప్పి ఏడుస్తుంది, ఏమండి ఎంత నమ్మకమైన స్నేహితుడండి నీ స్నేహితుడు, నువ్వు నా చెల్లెమ్మవి అన్నాడు. ఒక అన్నయ్యలాగా నేను చూసుకున్నా. పిల్లలకు కావాల్సిన ఫీజులు ఇచ్చాడు, పిల్లలకు కావాల్సిన సహాయం చేశాడు. కాలేజీ ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, హాస్పిటల్లో మీ ఫీజు, ఎంత భయంకరం. ఎన్నడూ అమర్యాదగా ఆయన ప్రవర్తించిన ఒక చెల్లిలాగా నన్ను చూసుకున్నాడు. ఎవరండి ఇతని జీవితం చూస్తున్నామండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో, కష్టాలలో అతడు సహోదరుడిగా ఉంటాడు. ఇది విన్నప్పుడు ఒక అన్న ఎలా ఉంటాడో అలాగా అన్నెవరో నాకు తెలియదయ్యా, నాకు అన్నలాగా నిలబడ్డాడయ్యా. ఇలాంటి అన్నని నేను లోకంలో చూడలేదయ్యా. నా సొంత అన్నైనా ఇంత ప్రేమగా చూస్తాడో లేదో నాకు తెలియదయ్యా. భర్త హాస్పిటల్ ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను, నా బిడ్డలు ఉన్నారు, మాకు కావాల్సింది చూచాడు. నా భర్త దూరంలో ఉంటే ఆయనకి పరామర్శించుకుంటూ వచ్చాడు. ప్రియులరా, స్నేహితుడు, ఫ్రెండ్, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము, ఆర్ రైచియస్నెస్, నీతి కలిగిన వాడిగా ఉంటాడు. నీతి అంటే మంచి ప్రవర్తన, మంచి సంబంధము, మంచి నడవడిక. ఇంటిగ్రిటీ, యథార్థత అంటే కపటం లేని జీవితం, నిష్కపటమైన జీవితం కలిగి ఉంటాడు ఫ్రెండ్. ఎంకరేజ్మెంట్, ప్రోత్సహిస్తాడు. చదువు రావట్లేదా, పర్లేదురా, సరిగ్గా విను, ఇంకోసారి చదువు, ఇంక 2 సార్లు చదువు, నిదానంగా చదువు, అర్థమవుతుందిరా, నువ్వేం బాధపడబాకు, రావట్లేదు అనబాకు, వస్తుంది. ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడు. ప్రోత్సహిస్తాడు స్నేహితుడు. ఒరేయ్ నీకు రాదురా, వేస్ట్రా నువ్వు, అసలు నీకు ఎన్నిసార్లు చదివావురా, ఇంత ముద్దోడివేంట్రా, బుర్రలో చెత్త ఉందా, పేడ ఉందా ఏంటి? ఎవడయ్యాడు? ప్రోత్సహిస్తాడా, నిరుత్సాహపరుస్తాడా? ఫ్రెండ్ ఎన్నడూ నిరుత్సాహపరచడు. నిరుత్సాహపరిచాడు అంటే ఆడు వదిలేయి. చెడు అలవాట్లు నేర్పడు ఫ్రెండ్, మంచి నడవడిలో తీసుకెళ్తాడు ఫ్రెండ్. నీతి కలిగిన వాడుగా ఉంటాడు. రైచియస్నెస్, నీతి. ఇంటిగ్రిటీ, నిష్కపటమైన జీవితం, యథార్థమైన జీవితము. ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించే జీవితం. నియర్ టు గాడ్, దేవునికి దగ్గరకు తీసుకొస్తాడు. నీకే సహాయం దొరకలేదా, జ్ఞానం రావట్లేదా, రా యేసయ్యని అడుగు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడు అడగమని చెప్పాడు. దేవుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగమన్నాడు. జ్ఞానం కొద్దుగా ఉందా, యేసయ్యని అడుగు. నేను ఒకప్పుడు చదువురాని ముద్దోడిని, ప్రార్థన చేసుకున్నాక యేసయ్య నాకు జ్ఞానం ఇచ్చాడు. ఏం చేస్తాడు స్నేహితుడు? దేవునికి దగ్గరకు తీసుకొస్తాడు. ఎలాగా? నియర్నెస్ టు గాడ్, దేవునికి దగ్గరకు తీసుకొస్తాడు. డివోషన్, అంకిత భావంతో ఉంటాడు, సమర్పించుకుంటాడు, తాను దేవునికి సమర్పించుకుంటాడు, లేక తాను స్నేహితునికి సమర్పించుకుంటాడు. నువ్వేం బాధపడకు, నేనున్నానుగా, బాధపడబాకు. రక్తం లేదా, నా రక్తం ఇస్తా, బాధపడబాకు, నేనున్నానుగా, నువ్వేం ఆధారపడబాకు. ఇది డివోషన్. ఇది ఫ్రెండ్ అంటే. ఏంటి ఎఫ్ అంటే ఏంట్రా? చెప్పండిరా, చెప్పరా రవి.
ఫెయిత్ఫుల్నెస్ నమ్మకత్వము. ఆర్ రైచియస్నెస్ నీతి. ఈ దినాలలో మనుషులలో మంచి ప్రవర్తన కనపట్ల నీతి లేనివాడు కోతి కంటే పాడు అంట. కోతి పాడుది, నీతి లేనివాడు అంత హీనమైన పనులు చేస్తూ ఉంటాడు. ఇంటిగ్రిటీ యథార్థత, నిష్కపటమైన యథార్థత. లోపల ఒక మాట బయట ఒక మాట ఫ్రెండ్కి ఉండదు. యథార్థత ఉంటుంది. గాజు గ్లాసు లాగా ఉంటాడు. గాజు గ్లాసులో ఏం పెట్టినా బయటికి కనిపిస్తాయి. ఓపెన్ హార్ట్, లోపల ఏముందో బయటకు అదే కనపడుతుంది. యథార్థత అంటారు. లోపల ఒకటి బయట ఒకటి స్నేహితుల్లో ఉండదు. గాజు గ్లాస్ లాగా లోపల ఏముందో బయటకు అదే కనిపిస్తుంది. యథార్థత ఉంటుంది. నిష్కపటమైన జీవితం, కపటం ఉండదు. బయట ఒకటి లోపల ఒకటి ఉండదు. ఈ ఎంకరేజ్మెంట్ ప్రోత్సహిస్తాడు. కష్టాలలో బాధ వచ్చినప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, లేక వెనకబడుతున్నప్పుడు ప్రోత్సహిస్తాడు. పర్లేదు, చదువు వస్తుంది, నీకు రాకుండా బలేవాడివి, నీకంటే పరమబుద్ధుడు చదివాడు, నువ్వెందుకు పాస్ కావు, బలేవాడివి, నువ్వు చదువుతావు, నీకు మంచి జ్ఞానం ఉంది, నువ్వు పాస్ అవుతావు. ప్రోత్సహిస్తాడు. ఎంకరేజ్మెంట్. ప్రియులారా, నెక్స్ట్ నియర్నెస్ టు గాడ్, లేక నియర్ టు గాడ్, దేవుని దగ్గరకు తీసుకొస్తాడు. నియర్నెస్ టు గాడ్, దేవునికి దగ్గరకు తీసుకొస్తాడు. నీకు జ్ఞానం లేదా, ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, ప్రభు ఇస్తాడు. ఒకప్పుడు నాకు కూడా ముద్దే, నేను సరిగ్గా చదువులా, ప్రభు నాకు సహాయం చేశాడు. దేవుడికి దగ్గరకు తీసుకొస్తాడు. డివోషన్, అంటే డివోషన్, అంకిత భావము, సమర్పించుకోవటం. తను ఇచ్చుకుంటాడు స్నేహితుడికి. బాధపడబాకు. అర్థమైందా? ఫ్రెండ్ అంటే ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు. ఫ్రెండ్, ఎఫ్ ఫెయిత్ఫుల్నెస్ నమ్మకత్వం, ఆర్ రైచియస్నెస్ నీతి, ఐ ఇంటిగ్రిటీ అంటే యథార్థత, నిష్కపటమైన జీవితం, ఏమో కపటం ఉండదు, లోపల బయట ఒకటి ఉండదు. ఈ ఎంకరేజ్మెంట్ ప్రోత్సహిస్తాడు. నియర్నెస్ టు గాడ్, దేవునికి దగ్గర తీసుకొస్తాడు. డివోషన్, అంకిత భావం, సమర్పించుకుంటాడు. ఇది స్నేహితుడు. స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. బైబిల్లో ఇలాంటి మంచి స్నేహితులు ఇద్దరు ఉన్నారు, చాలామంది ఉన్నారులే. కానీ దేవుని మంచి స్నేహితుడు ఒకడు, చెడు స్నేహితుడు ఒకడు, ఇద్దరు చెప్పి ముగిస్తా. ఓకేనా? యాక్చువల్లీ నేను మంచి స్నేహితుడే ఉన్నాను, రాసి పట్టుకున్నాను. నేను చెడు స్నేహితుడు కూడా ఉన్నాడు. వాడు ఏం చేశాడు కూడా బైబిల్లో ధ్యానం చేద్దాం. మంచి స్నేహితుడు 1 సమూయేలు 18వ అధ్యాయంలో కనిపిస్తాడు. 1 సమూయేలు, అతను రాజు కుమారుడు, ఇతనేమో ఒక సైన్యాధికారి. రాజకుమారుడు ఎవరు, సైనికాధికారి ఎవరు? రాజకుమారుడు 18వ అధ్యాయము 1వ వచనంలో దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. యోనాతాను సౌలు రాజు కుమారుడు. యోనాతాను అంటే యెహోవా అనుగ్రహించెను అని అర్థం. దేవుడే ఇచ్చాడు, నా తల్లిదండ్రులకు నన్ను దేవుడే ఇచ్చాడు, దేవుడు అనుగ్రహించాడు అంటాం అని అర్థం. యోనాతాను అంటే. దావీదు అంటే ప్రియము అని అర్థం, దేవునికి ప్రియుడు అని అర్థం, ప్రియమైన వాడు అని అర్థం. ప్రియము దావీదు అంటే. దావీదు ఒక సామాన్యమైన వ్యక్తి యొక్క కుమారుడు. ఆయనకు 8 మంది కుమారులలో 7 యుద్ధంలో ఉన్నారు సైనికాధికారులుగా. యెషయి ఆయన కుమారులు సామాన్యమైన వ్యక్తి అయితే, ఆ కుటుంబము వాళ్ళ అన్నలందరూ యుద్ధంలో ఉన్నారు. యెషయి కుమారులు యుద్ధంలో ఉన్నారు. ఆ కుమారులలో చివరి వాడు యెషయి చివరి కుమారుడే దావీదు. దావీదు అన్నలందరూ యుద్ధంలో ఉంటే ఈయన సామాన్యుడు. ఒక దినాన
అన్నలను చూస్తానికి వెళ్ళాడు. గొలియాతు భయంకరంగా మాట్లాడుతుంటే ఆ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూచి రోషము కలిగి సౌలు రాజుతో మాట్లాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బహుగా గర్విష్ఠుడై పోరాడుతున్న గొలియాతుని యుద్ధం యెహోవాదే అని గెలిచాడు. గొలియాతుని దేవుని నామములో వెళ్ళిన దావీదు ఫిలిష్తీయులను ఓడగొట్టిన తర్వాత ప్రజలందరూ కేకలు పెడుతుంటే ఆ దావీదును చూచిన యోనాతాను, నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి అని స్నేహం చేయటం మొదలెట్టాడు. సౌలు రాజు కుమారుడు యోనాతాను. యోనాతాను అంటే యెహోవా. చెప్పండి, యోనాతాను అర్థం ఏంటి? యెహోవా. మీకు అర్థమేంటంటే చెబుతున్నా, చెప్పండి నాకు. యోనాతాను అంటే అర్థం ఏంటయ్యా? యెహోవా ఏంటా చెప్పరా? యెహోవా అనుగ్రహించను, దేవుడే ఇచ్చాడు అని అర్థం. సౌలు రాజు కుమారుడు యోనాతాను యుద్ధములో గెలిచి వచ్చిన దావీదుని చూచి, నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి అన్నాడు. అవసరమైతే నీ కోసం నేను ప్రాణమిస్తా, మనం అలా బ్రతుకుదాం అన్నాడు. దావీదు సౌలుతో మాట్లాడటం ముగించిన తర్వాత దావీదుని పిలిపించాడు. ఎవరయ్యా నువ్వు? ఇంత బలంగా ఎంత ధైర్యంగా యుద్ధం చేసి గొలియాతుని గెలిచావు? అయ్యా, మా తండ్రి పలాని యెషయా అయ్యా. అలాగా అతను చూచిన తర్వాత, నీవు ఎవని కుమారుడు చిన్నవాడా? 17వ అధ్యాయము. సౌలు అడుగుతున్నాడు. 55వ వచనం. సౌలు దావీదును ఫిలిష్తీని ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు అని అడగగా, అబ్నేరు, రాజా నాకు తెలియదయ్యా, పో కనుకోపో, తెలుసుకురా. వెంటనే వెళ్ళాడు, తీసుకొచ్చాడు దావీదుని సౌలు దగ్గరికి. అబ్నేరు సైన్యాధికారి దగ్గర తీసుకొస్తే సౌలు ఏమంటున్నాడు? 58వ వచనము, చిన్నవాడా నీవు ఎవని కుమారుడువు అని అడుగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడును అన్నాడు. అయ్యా, బెత్లెహేము ఊరుడు మా ఊరు, యెషయి అనే నీ దాసుని కుమారుడిని నేను. ఎంత మర్యాద అండి! ఇంత గొప్ప యుద్ధంలో పెద్దవాడిని జయించి ఫిలిష్తీయులను ఓడించి వచ్చిన ఆయనలో ఎంత దినత్వం ఉందో చూడండి. నిండుకుండా ఎన్నడూ తొనకదు. ఈ దినాల్లో కొంచెం చదివితే చాలు, చిన్న ఉద్యోగం వస్తే చాలు, కొంచెం అందం ఉంటే చాలు, 4 రూపాయలు ఉంటే చాలు, కళ్ళు ఏం తరమయ్యా నెత్తికెక్కుతున్నాయి. కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. ఇంత జయాన్ని చూసిన దావీదు ఏమన్నాడు? అయ్యా, యెషయి అను నీ దాసుని కుమారుణ్ణి. దావీదు సౌలుతో మాట్లాడటం ముగించి బయలుదేరబోతుంటే యోనాతాను పిలిచాడు. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు, అంతగా ప్రేమించాడు. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారు. రాజకుమారుడేమో యోనాతాను, సామాన్యమైన వ్యక్తి యొక్క కుమారుడేమో దావీదు. దావీదులో దేవుడు ఉన్నాడు, దీనత్వం ఉంది. అతనిలో ఉన్న ఈ దినాలలో ఈ లోక సంబంధమైన అందం చూస్తున్నారు, కానీ గుణం అనేది అందం, దీనత్వము అనేది అందం, తగ్గించుకోవటము అనేది అందం, వినయము అనేది అందం. ఈ దినాలలో ఈ అందం అక్కర్లా. లిప్స్టిక్లు, పౌడర్లు, సునోలు, ఏంటయ్యా చెప్పండి అమ్మా, చెప్పండి. ఈ రకం ఈ అందం వేసుకున్నారు. ఎప్పుడో ఒకరోజు ఇవన్నీ చెప్పండి. ఉదయం వేసుకుంటే మధ్యాహ్నానికి తుస్సుమంటాయి. ఏం వేసుకున్నా అయిపోతాయి. గుణమని అందం, గుణవతి అయిన భార్య దొరకటం అరుదు, ముత్యం కంటే అమూల్యమైంది. గుణము అనే అందం, శీలం అనే అందం, నీతి అనేది అందం,
తగ్గించుకోవటం అనేది అందం, వినయం అనేది అందం. ఈ అందాలు పోగొట్టుకొని పిచ్చి పిచ్చి తెచ్చుకొని జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు ప్రజలు. ఇతని జీవితంలో ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. యెషై, బెత్లెహేమీయుడైన యెషై అను నీ దాసుని కుమారుడినయ్యా నేను. ఎంత తగ్గింపండి! ఎంత హోదా, ఎంత జయం పొందినా ఎంత పొగరలేదండి. ప్రభు ఇలాంటి వాళ్ళని కోరుకుంటాడు. నీ జీవితంలో ఉన్నతమైన అందం ఏంటో తెలుసా? గొప్ప అందం ఏంటో తెలుసా? తగ్గించుకోవటం. దేవుడు అలాంటి వారిని బాగా ఇష్టపడతాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మహోన్నతుడైనను, చెప్పండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుతాడో అలాంటి వారిని నేను లక్ష్య పెడతాను అన్నాడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుతాడో, అదండి దావీదులో ఉంది. కాబట్టి దేవుడు దావీదుని వదిలిపెట్టలేదు. నువ్వు దీనుడిగా ఉంటే, నువ్వు తగ్గించుకునేవాడిగా ఉంటే, యేసయ్య లక్షణాలలో ఒకటి అది సాత్వికత, దీన మనస్సు. మత్తయి 11:29, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును అన్నాడు యేసయ్య. యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో ఆటోమేటిక్గా లక్షణాలు నీకు అబ్బుతాయి. నేను మామూలు గర్విష్ఠుడిని కాదు, బహు గర్విష్ఠుడిని నేను. మా ఊర్లోనే ప్రభాకర గారి రెండో అబ్బాయా, బాబోయ్ వాడితో మనం ఎవరు మాట్లాడలేము అనేవాళ్ళు. నన్ను చూస్తే ఎక్కడోడక్కడ వెళ్ళేవాళ్ళు. మా పొలంలో కూడా అంతే, నన్ను చూశారంటే వణికేవాళ్ళు. నేను మాట్లాడానంటే కుక్క నోట్లో కర్ర పెట్టినట్టే. కుక్క నోట్లో కర్ర పెట్టి దూరుకుంటుందా చెప్పండి? బాబో ఎవరి నోట్లో ఏలు పెట్టినా పర్వాలేదు, కానీ వాళ్ళ రెండో అబ్బాయి నోట్లో ఏలు పెట్టకూడదు. నన్ను ఇక్కడ చూసి అటుపోయేవాళ్ళు. ప్రియులారా, అలాంటి వాడిని ప్రభు నన్ను దర్శించాక ఆ గర్వం ఎట్టిపోయిందో నాకు తెలియదు. ఆ కోపము, ఆ గర్వము, ఎన్ని రకాల గర్వాలు మానవ జీవితంలో ఎన్ని రకాల గర్వాలు ఉన్నాయో చిన్నవాడిగా ఉన్నప్పుడే నాలో ఉన్నాయి అంత గర్వం. కానీ ప్రేమమ్మడి యేసయ్య ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చాడో, ఈ దినాన్ని ఈ బిడ్డకు చూపించే ఒక సహోదరుడు నాకు ఈ దినం పాకాలపండ వస్తుంటే రోడ్డుకు ఎదురయ్యాడు. ఆయన త్రాగుబోతుడుగా ఉన్నప్పుడు దేవుని సేవ చేస్తూ, నిన్న నా ఆఫీసులో ఒక అధికారినే కానీ మీకు సేవకుడినని అందరి ముందు ఆయన పిలిచి ఆయన కాళ్ళు కడిగాను నేను. ప్రభు నన్ను అంత దీనుడిగా చేశాడు. అదిగో ఆయన ప్రేమ తలుచుకున్నప్పుడు నా కళ్ళు అంటే నీళ్ళు కారుతూనే ఉంటాయి. బహు గర్విష్ఠుడిని. అలాంటి గర్విష్ఠుడినైనా నన్ను మీకు పోయినసారి చెప్పా, మా తాత ఒక ఆయన చనిపోతే చెంబులో నీళ్ళు పోసుకున్నానని చెప్పా, గుర్తుందా మీకు? ఇంకో తాత చచ్చిపోతే చెంబులు ఎక్కడ కనపడలా, ఉమ్ము తీసి పూసుకున్నానని చెప్పా. అందరూ ఈడోడు ఇంత మొండోడులాగా ఉంటాడు అంటారేమోనని ఇది నేను చేసిన పని. కానీ ఇది నన్ను ఏం చేయక్కర్లా. ఆ కఠినమైన హృదయం ఎట్టిపోయిందో ఆయన మనసు నాకు వచ్చింది. నేను సాత్వికుడును, దీన మనసు కలవాడిని అన్నాడు. ఆయన మనసు ప్రభు నాకు ఇచ్చాడు. నా జీవితాన్ని ఆయన మార్చాడు. ఆయన మనసు నాకు ఇచ్చాడు. కష్టంలో ఉన్నారు అంటే, బాధల్లో ఉన్నారు అంటే వారి కొరకు ఆహారాన్ని మాని ప్రభు దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటా. ప్రభు, ఈ బిడ్డలు నా సహోదరులే కష్టంలో ఉన్నారో ఆదుకోవా, సహాయం చేయవా. ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం వస్తామో ఆటోమేటిక్గా ప్రభు మనసు మనకు వస్తుంది. దావీదు జీవితం ప్రభు నమ్మినాడు కాబట్టి ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఎలాంటి దీనమైన మనసు కలిగి ఉన్నాడో చూడండి. ఎలాగా అతని జీవితంలో ఎలాంటి మెట్టుకొచ్చాడో చూడండి. ఎలాగా అతని మనసు ఉందో చూడండి. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు మాటలు వింటున్నావు, నీ మనసు ఏంటి, నీ మెట్టేంటి? దావీదు, యోనాతాను ఒకరికొకరు కలిసిపోయి ఉన్నారు. సౌలు 10,000 కొలది, దావీదు 10,000 మందిని చంపారంటే అక్కడ నుండి రాజైన సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి అక్కడి నుండి దావీదుని చంపేయాలి అని చూస్తున్నాడు. దావీదుని చంపేయాలని రాజు చూస్తుంటే 9వ వచనము 18వ అధ్యాయము 1 సమూయేలు,
ఎప్పుడైతే దావీదు 10,000 మంది, సౌలు 1000 మందిని జనులు హతం చేశారని పాటలు పాడుతున్నారో స్త్రీలు, ఆ మాటలు వినగానే కోపం తెచ్చుకున్నాడు. దావీదు మీద సౌలు 9వ వచనం విషపు చూపు నిలిపాడు. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపానో, ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో దురాత్మ రాజును పట్టుకుంది సౌలుని. దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున ఇంటిలోనే ప్రవచిస్తున్నాడు. అలాంటి సమయంలో దావీదు వీణ చేత పట్టుకొని దావీదు వాయిస్తూ ఉండగా దురాత్మ వదిలిపోతూ ఉండేది. ఒక దినాన ఎలాగా అతను వచ్చాడు, సౌలు చేతిలో ఈటె ఉంది, దాన్ని పట్టుకొని 11వ వచనము దావీదుని పొడిచి గోడకు బెగ్గొట్టేద్దాం అనుకున్నాడు. ఈటె విసిరాడు. అద్భుతంగా ప్రభు దావీదుని తప్పించాడు. నిన్ను కాపాడేది ప్రభు, మనల్ని కాపాడే దేవుడు. 121వ కీర్తన 3వ వచనం 4వ వచనం, కునుకొడు నిద్రపోడు మన దేవుడు. నీవు దేవుని మాట విని, ఆయన మాటలు విని, ఆయనకి ఇష్టంగా నువ్వు నడిస్తే, శత్రువు వచ్చి నీ మీదకి వచ్చిన ప్రభు నిన్ను కాపాడతాడు. వీణ వాయిస్తూ ఉన్నాడు, సౌలు ఈట విసిరి కొట్టాడు. అద్భుతంగా ప్రభు సడన్గా చూసినప్పుడు వస్తుంది బాణం, తప్పుకునేటట్టు చేశాడు. ప్రభు అద్భుతంగా ప్రభు కాపాడాడు. ఏం చూస్తున్నాడు యెహోవా 12వ వచనం, యెహోవా తనను విడచి దావీదు తోడై ఉండటం చూచి సౌలు దావీదుకు భయపడిపోతున్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉండటం సౌలు చూస్తున్నాడు, రాజు చూస్తున్నాడు. ఆ తర్వాత 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితో చెబుతున్నాడు. రే యోనాతాను, దావీదుని చంపేయాలరా. సౌలు కుమారుడైన యోనాతాను 2వ వచనము, దావీదు యందు బహు ఇష్టము కలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నములో ఉన్నాడు. ఉదయాన్నే జాగ్రత్తగా రహస్య స్థలములో ఉండు. మా నాన్న ఏం మాట్లాడతాడో ఆయనతో మాట్లాడి, ఆయన మాటలు మంచిగా ఉన్నాయా, ప్రేమగా ఉన్నాయా, ద్వేషంగా ఉన్నాయా గ్రహించుకుంటాను, దానిని బట్టి నీకు చెప్తాను రా అని చెప్పి దాగమన్నాడు. దాగిన తర్వాత యోనాతాను తండ్రి దగ్గరికి వెళ్ళాడు. యోనాతాను తండ్రి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి అయిన సౌలుతో 4వ వచనము, దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలేదు కదా, బహు మేలు చేశాడు కదా. రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణానికి తెగించి ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ ఇచ్చాడు కదా. నీకే తెలుసు కదా, నువ్వు సంతోషించావు కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి ఎందుకు పాపం చేస్తావు? నాన్నా, దావీదు లేకపోతే మనం ఓడిపోయేవాళ్ళం. దావీదు ఆ ఫిలిష్తీయుని గొలియాతుని చంపాడు, గొప్ప రక్షణ మనకిచ్చాడు. నీకు తెలుసు కదా, ఎందుకు దావీదుని చంపుతావు నాన్న? దావీదుని చంపి ఏ కారణము లేకుండా నిష్కారణముగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి ఎందుకు పాపం కట్టుకుంటావు? నో. సౌలు యోనాతాను చెప్పిన మాటలు ఆలకించి, యెహోవా జీవముతోడు, నేను అతనికి మరణశిక్ష విధించను అంటున్నాడు. దొంగ మాటలు చంపను అంటున్నాడు కదా అని యోనాతాను ఏం చేశాడు? 7వ వచనం, దావీదుని పీల్చుకొని వచ్చాడు. దావీదు సౌలు దగ్గరకు రాగా మునుపట్లాగానే దావీదు సన్నిధిలో ఉన్నాడు. యుద్ధము సంభవించి యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి
గొప్ప వధ చేయగా, ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి గొప్ప వధ చేయగా మరలా దురాత్మ సౌలు దగ్గరికి వచ్చింది. సౌలు ఈటి చేత పట్టుకొని ఇంట కూర్చున్నాడు. దావీదు సితార వాయిస్తుండగా 10వ వచనము 19వ అధ్యాయము మొదటి సమయాలు, ఒక్క దెబ్బతో దావీదును గోడకు పొడుస్తారనుకొని ఈట విసరగానే దావీదు అతని యొద్ద నుండి తప్పించుకున్నాడు. దేవుడు దావీదుని కాపాడాడు. దావీదు ఎవరండి? ఇప్పుడు దావీదు ఎవరండి చెప్పండి. 18వ అధ్యాయము 13వ వచనము, సహస్రాధిపతి, 1000 మందికి అధికారి. దశాధిపతి అంటే 10 మంది, శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి, సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికులకు అధికారి. దావీదు ఎవరు? సహస్రాధిపతి, 1000 మందికి అధికారి. యుద్ధం చేస్తూ జనాలు ఓడించుకుంటూ వెళ్తున్నాడు. ఫిలిస్తీన్లు హడల పడుతున్నారు దావీదంటే. ప్రియులారా, మొదటిసారి ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తే నా పెద్ద కుమార్తె అని మీరాబునిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. కానీ మాట తప్పాడు. అలాగా యుద్ధం చేసి ఫిలిస్తీన్ యుద్ధం చేసి 18వ అధ్యాయము 17వ వచనంలో మేరాము నీకు ఇస్తాను అన్నాడు. అలా చేయలేదు, వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ ఎలాగన్నా వీడిని చంపేయాలి అని, నా చిన్న కూతురు ఉంది, ఆమె నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? 100 ముంజోళ్ళు తెచ్చి నా ముందు పెట్టాలి అన్నాడండి. నేను నా చిన్న కుమార్తెని పెళ్లి చేయాలి అంటే ఫిలిస్తీన్ల యొక్క 25వ వచనము, సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదు పడగొట్టాలన్న తాత్పర్యం కలవాడై రాజు ఓలిని కోరక శత్రు మీద పగ తీర్చుకోవాలని ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు కోరుచున్నాను. 100 కాళ్ళు కావాలి నాకు ముందోళ్ళు. కాబట్టి దావీదు ఏం చేశాడండి? అట్లా చేస్తే వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అంటే దావీదు ఏం చేశాడండి? గడువు దాటక మునిపే 27వ వచనము, లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని చంపేశాడు. వారి ముందోళ్ళు తెచ్చి రాజు ముందు పెట్టేశాడు. రాజు తన కూతురు మీకాలు ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగొచ్చినాక కూడా మీకాలు ఇంట్లో ఉండగా దావీదుని చంపేయాలని ప్రయత్నించాడు. దావీదు పడుకుంటే సైన్యాన్ని పంపించాడు. 19వ అధ్యాయానికి వెళ్ళిపోతే, మా నాన్న దావీదుని చంపేస్తారని ఎరిగి ఈ రాత్రే 11వ వచనము, ఉదయమున నిన్ను చంపాలని మా తండ్రి ఆశపడుతున్నాడు. ఉదయం అతన్ని చంపాలని పొంచి ఉండి దావీదుని పట్టుకోవడానికి సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్యని మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణం నువ్వు దక్కించుకోవాలని, రేపైతే చంపబడతావు, కిచ్చి గుండా బయటికి పంపించేసింది. మంచం మీద గృహదేవతను పెట్టి తలవైపు బొచ్చును పెట్టి కప్పేసింది దుప్పటి. సౌలు దావీదుని పట్టుకోవడానికి దూతలను పంపగా అతను రోగిగా ఉన్నాడని చెప్తుంది 14వ వచనము. దావీదుని చూచడానికి సౌలు దూతలను పంపినప్పుడు, నేను అతను చంపునట్లు మంచంతో తీసుకురండి. తీసుకొని రాగానే అతను లేడు. ఏంటి నువ్వు ఈ పని చేశావు? ఏం కనపడుతుంది? మంచంతో తీసుకొస్తే దూతలు లోపలికి వచ్చి చూసినప్పుడు తల తొట్టిన మేకబొచ్చు గల ఒక మంచం కనపడుతుంది. తప్పించుకొని పోకున్నట్లుగా ఎందుకు శత్రువుని పంపావు? శత్రువు అండి, అల్లుడు కదండి, కూతురు ఏమంటారు అది అంటారు, నాకు ఇష్టం అట్లా. మొండమోపిది అంటారు కదా, విధవరాలు అంటారు కదా. కూతురు విధవరాలు అవటం కూడా ఇష్టపడుతున్నాడండి. ఎంత దుఃఖమండి. దయ్యం పట్టినప్పుడు కూతురు నష్టపోయినా పర్వాలా, కొడుకు నష్టపోయినా పర్వాలా, భార్య ఏమైనా పర్వాలా, ఎవరు ఏమైనా పర్వాలేదు, నేనుంటే చాలు అనుకుంటారండి దెయ్యం పట్టిన వాళ్ళు, సైతాన్ని పట్టుకున్న వాళ్ళు. ఇతర దురాత్మ పట్టి కూతురు ఏమైనా పర్వాలేదంటండి, అల్లుని చంపేస్తాడటండి. ఏమంటుంది? నా శత్రువుని ఎందుకు పంపావు, ఎందుకు నన్ను మోసం చేశావు అంటున్నాడు కూతుర్ని. కూతురు ఏమంటుంది? మీకాలు, నాన్నా ఎందుకు నిన్ను చంపాలన్నాడు, నన్ను పోనీయమన్నాడు నాన్న, అందుకే పోనిచ్చే. భార్యకి భర్త అంటే ప్రేమ కదండి.
కాబట్టి కిటికీలు కూడా పంపించేసిందండి. చంపేయాలని ఎంట పడుతున్నాడు దావీదుని సౌలు. యోనాతాను మాత్రం దావీదుని కాపాడుకోవడానికి చూస్తున్నాడు. నాన్న చంపాలంటుంటే, నాన్న గొప్ప రక్షణ కలిగించాడు నాన్న దావీదు. మనం నీ 40 రోజులు నువ్వు నీ సైన్యం అంతా మూలన కూర్చుందిగా నాన్న. దావీదు వచ్చాక కదా నాయన ఫిలిస్తీయులు సర్దార్ అయినటువంటి గొలియాతును ఓడించింది. దావీదుకి దేవుడు తోడుకున్నాడు నాన్న. అబ్బే నేను చంపనరా అని మోసం చేసి లోపల పిలుచుకొచ్చిన తర్వాత చంపేయాలనుకుంటే దేవుడే దావీదుకు తోడుగా ఉండి కాపాడాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడే నీకు స్నేహితుడిగా ఉంటే, ఎవరు అడ్డం వచ్చినా నువ్వు భద్రంగా ఉంటావు. అందుకే ఇన్ని అనుభవాలు కలిగిన దావీదు ఏమంటాడండి? కీర్తన గ్రంథము 3వ అధ్యాయం ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇతని జీవితంలో దావీదు మాట్లాడుతున్న మాటలేంటి? అతను మాట్లాడుతున్న మాటలు 3వ అధ్యాయము 6వ వచనంలో, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడ్డాను. నాకు భయమే లేదు. ఎందుకు తెలుసా? యెహోవాయే నాకు ఆధారం. దేవుడు నాకు తోడున్నాడు. కావున నేను పండుకొని మేలుకుంటాను, నాకేమీ బాధ లేదు. 10,000 మంది మోహరించిన నా భయం లేదు. దేనికి? యెహోవాయే నాకు ఆధారం. 5వ వచనం. కాబట్టి నేను పండుకొని నిద్రపోతా, మేలుకుంటా, భయమే నాకు లేదు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. శత్రువును చూచి విస్మయమందకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే. నిన్ను విడువనన్నాడు ఎడబాయడు. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. ఎంట పడుతున్నాడు. నమ్మకముగా వెంబడిస్తున్న దావీదును చంపేయాలని ఎంట పడుతున్నాడు సౌలు. కృంగిపోయాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. 20వ అధ్యాయంలో మొదటి సమూయేలులో దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చేశాడు. నేను ఏం చేశాను? నేను చేసిన దోషం ఏంటి? నా ప్రాణం వెదుకున్నట్లుగా నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపం ఏంటి? యోనాతాను చెప్పు. యోనాతాను, ఏం చేశాను యోనాతాను? నేనేమన్నా చిన్న తప్పన్నా చేశానా? ఆ ఫిలిస్తీన్ని చంపాను. చంపపోతే అందరూ ఏడుస్తున్నారుగా యోనాతాను. నేనేం తప్పు చేశాను చెప్పు. ఏమంటున్నాడు యోనాతాను? ఆ మాట నీవెన్నటికి అనుకోవద్దు. నీవు చావవో. నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యం కానీ పెద్ద కార్యం కానీ చేయడు. ఎందుకు నాకు మరుగు చేశాడో నాకు తెలియటం లేదు. యోనాతాను దావీదు బాధపడకు. దావీదు కృంగిపోబాకు. దావీదు దిగులు పడకు. ఎందుకింత బాధపడుతున్నావు? ఎందుకింత కృంగిపోతున్నావు? నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వామేసుకే నాదు జీవము. కృంగిన వేళ, భంగపడిన వేళ అద్దరికి చేచెను. చుక్కాని లేని నావావళి నేనుండ అద్దరికి చేచెను. ఆత్మతో నింపేను, ఆలోచన చెప్పేను. ఆత్మతో నింపేను,
ఆలోచన చేపేను, నాదు జీవమాయనే నా కృంగిపోయిన వేళలో, భంగపడిన వేళలో అద్దరికి చేర్చే దేవుడు. ప్రభువుని నమ్మినటువంటి వారు కృంగిపోయినప్పుడు కృంగిన వారిని దేవుని నమ్మిన బిడ్డలు ధైర్యపరుస్తారు. యోనాతాను కృంగిపోతున్న దావీదుని, ఎందుకు మీ నాన్న నన్ను మాటికి ఎంటబడి చంపేయాలని చూస్తున్నాడు, నేనేం తప్పు చేశాను అని బాధపడుతుంటే, దావీదు బాధపడబాకు దావీదు, నా తండ్రి నాకు తెలియకుండా ఏం చేయడు, నువ్వేం బాధపడబాకు. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడున్న సంగతి నీ తండ్రికి రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలుగుకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉంది, అడుగే ఉంది యోనాతాను, అడుగే ఉంది యోనాతాను, మీ నాన్న నన్ను చంపేస్తాడు యోనాతాను. ప్రియులారా, యోనాతాను 20వ అధ్యాయము 19వ వచనం, యోనాతాను మాట్లాడుతున్న మాటలు ఏంటో చూడండి. నీవు నాకు ప్రాణ స్నేహితుడివి, నో, నీవు నాకు ప్రాణ స్నేహితుడివి. ఏం చెప్తున్నాడో చూద్దామా? 8వ వచనంకి వెళ్దాం. 20వ అధ్యాయం. నీ దాసుడైన నాకు ఒక ఉపకారం చేయాలి, ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడైన నన్ను రప్పించితివి. నా యందు దోషం ఏమైనా ఉంటే నీ తండ్రి యొద్దకు నన్ను ఎందుకు తోడుకుపోతావు? నీవే నన్ను చంపుమని యోనాతాను వద్ద మనవి చేయగా, యోనాతాను ఆ మాట ఎన్నటికీ అనొద్దు, నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో చెప్తా. దావీదు నన్ను గూర్చి నీతో కఠినంగా మాట్లాడిన యెడల అది నీకు చెప్తాను. యోనాతాను పొలంలోనికి వెళదాం రమ్మని ఇద్దరు వెళ్ళారు. యోనాతాను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనా ఎల్లుండైనా ఈ వేళప్పుడు నా తండ్రిని శోధిస్తాను, అప్పుడు దావీదు క్షేమమవునని నేను తెలుసుకుంటే వర్తమానం నీకు పంపిస్తా. ప్రియులారా, నా తండ్రి నీకు కీడిచి నిర్దేశించుచున్నాడని నేను తెలుసుకుంటే అది కూడా నీకు చెప్తా. యెహోవా అలాగ చెప్పకపోతే యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయును. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండిన యెడల 14వ వచనము, నేను చావకుండా యెహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోతే నేను చనిపోయినట్లనేమి యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయినట్లేమి యెహోవా నిన్ను విసర్జించునుగాక. నేను చనిపోతానేమో, నా బిడ్డలను జాగ్రత్తగా చూచుకో, నా సంతతి వారికి దయచూపు దావీదు. ఏంటండి మనసు? యోనాతాను దావీదును తనకు ఏం చేశాడట? ప్రాణ స్నేహితుడిగా చేసుకున్నాడట. ఏం చేశాడు? ప్రాణ స్నేహితుడిగా చేసుకున్న యోనాతాను దావీదుకి ఏం చేశాడు? 18వ అధ్యాయం మొదటి వచ్చిన చివరి భాగంలో యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతను ప్రేమించెను. ఆ దినమున 2వ వచనము, అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడు అని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. 4వ వచనం, మరియు యోనాతాను తన దుప్పటి, కత్తి, తన విల్లు, నడికట్టు తీసి దావీదుకు ఇచ్చేశాడు. రాజుగా ఉంటాకనే కత్తి కూడా ఇచ్చేశాడు. కత్తి ఎవరి దగ్గర ఉంటుంది? రాజు దగ్గర ఉంటుంది. నడికట్టు రాజుకు ఉంటుంది. రాజు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు యోనాతాను. తండ్రి ఏమో దావీదు ఉన్నంత వరకు నా బిడ్డలు రాజులు కారు, దావీదు రాజు అవుతాడు, దావీదుని చంపితే పీడ వదిలిపోతుంది,
నా కొడుకు రాజు అవుతాడు అని ఆశపడుతున్నాడు. దావీదుని చంపేయాలని ఆశపడుతుంటే రాజు అవ్వాల్సిన యోనాతానేమో నాకు రాజొద్దు నువ్వు యోగ్యుడివి. ఎవరిని ఇస్తారండి ఇలాంటి పని? ఎవరైనా చేస్తారండి? పెద్ద హోదా నీకు ఇచ్చేస్తా, నేను మామూలుడు కొంటా అనేవాడు ఎవడన్నా ఉంటాడండి? చేతికి వచ్చిన హోదాని ఎవడన్నా కాలుతో అందుతాడండి? ఏమంటారా అని? అలా అనేవాడు ఏమంటారు? పిచ్చిడికి నువ్వు పిచ్చి పట్టిందిరా, మీ నాన్న తర్వాత నువ్వు రాజు అవ్వాల్సిన వాడివి, నడికట్టు కత్తి విల్లు దుప్పటి ఏంటిరా ఆడగేయటం ఏంటిరా బాబు, నువ్వు పిచ్చోడవే, నీకు పిచ్చేమని పట్టింది ఏంటి అన్న, నీకు పిచ్చెక్కిందా ఏంటి అంటారు కదా. చూడండి ఇతని యొక్క మనసు ఏంటి? నేను రాజును కాను, నేను యోగ్యుడిని కాను. చివరిగా ప్రియులారా తండ్రి అంటున్నాడు, నాన్న ఏంటి నాన్న, నువ్వు ఒక దగ్గర పొలంలో ఉండు, నా తండ్రితో నేను మాట్లాడతాను, నువ్వు పోయి పొలంలో దాక్కో, నా తండ్రి క్షేమంగా మంచి మాటలు చెప్తేనేమో నీకు చెప్తా, బాణం వేస్తా, నీకు అవతల పడితే ఒకటి, ఈ లోపల ఉంటే ఒకటి అని చెప్తే దావీదు ఏం చేస్తాడండి? 19వ అధ్యాయం 20వ అధ్యాయము 24వ వచనములో పొలములో వెళ్ళి దాక్కున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. యోనాతాను మాట్లాడిన తర్వాత యోనాతాను మాట్లాడాడు. ఏంటి నాయనా భోజనానికి పిలిపిస్తే యెష్షయి కుమారుడు భోజనానికి రాలేదేంటి అని అడుగుతున్నాడు తండ్రి. ఆయన ఎందుకు భోజనానికి రాలేదు అని యోనాతాను అడిగాడు. 27వ వచనములో యోనాతాను దావీదు బెత్లెహేముకు పోవాలని కోరి, దయచేసి నన్ను పోనిమ్మన్నాడు నాన్న, నేను వెళ్ళమన్నాను అని 29వ వచనం చెప్తే, నువ్వు రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను కనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడినైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శిస్తాను, సెలవీయమని బ్రతిమలాడుకుంటే నేను వెళ్ళమన్నాను నాన్న అంటే సౌలాట యోనాతాను మీద బహుగా కోపపడి 30వ వచనం, ఆగడగొట్టు దాని కొడుకా, నీకు నీ తల్లి మానానికి సిగ్గు కలిగినట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించే సంగతి నాకు తెలిసింది. యెష్షయి కుమారుడు దావీదుతో స్నేహం చేస్తావని నాకు తెలిసింది. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనా నీ రాజ్యానికైనా ఏం కలగదు? స్థిరత కలగదరా. 31వ వచనం, వాడు బ్రతికినంత వరకు రాజ్యం నీకు ఉండదురా, బుద్ధి లేనోడా. ఎంత బూతులే తిట్టేస్తున్నాడు తండ్రి. నిజముగా అతడు చావడానికి అర్హుడే, మరణానికి అర్హుడే. 32వ వచనం, అతడు ఎందుకు మరణశిక్షణ పొందాలి? అతడు ఏం చేశాడు? ఎందుకు చంపాలంటున్నావు? ఏం తప్పు చేశాడు అంటుంటే తండ్రి ఏం చేశాడండి? యోనాతానునే చంపాలని ఈటె విసిరాడు. తప్పించుకొని యోనాతాను అత్యాగ్రహుడై భోజన బాల నుండి లేచి దావీదుని అవమానపరిచినందున ఏడుస్తూ భోజనం కూడా చేయట్లేదు. ప్రియులారా ఏంటండి స్నేహము? లేదు నువ్వు రాజు అవుతావు, నాకు నీకు దేవుడే సాక్షి. 22వ వచనంలో అదే మాట. 20వ అధ్యాయం 22వ వచనంలో 41, 42 వచనాల్లో కూడా అదే మాట. దేవుడే మనకు సాక్షి. 3 బాణాలు చివరిగా నాన్న చంపాలని చూస్తున్నాడని 3 బాణాలు వేసిన తర్వాత 41వ వచనం, పనివాడు వెళ్ళిపోయిన తర్వాత దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చాడు. 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడుస్తూ వేరైపోయారు. ఇలాగ దావీదు ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నాడు. యోనాతాను మాట్లాడుతున్నాడు, యెహోవా నీకు నాకు మధ్య, నీ సంతతికి నా సంతతికి మధ్య అన్నిటికి సాక్షిగా ఉండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకున్నాము కనుక మనస్సులో నెమ్మది కలిగి వెళ్ళు. దావీదు వెళ్ళాడు, యోనాతాను పట్టణానికి వెళ్ళాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. తండ్రి చంపాలని చూస్తున్న దావీదును చూచి యోనాతాను ఏడుస్తున్నాడు. రాజ్యం కోరుకోవట్లేదు. నేను రాజుగా ఉండకు యోగ్యుడిని కాదు అంటున్నాడు. నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి అంటున్నాడు. తండ్రి చేత తిట్లు తిన్నాడు.
చంపబడటానికి ఇష్టపడ్డాడే కానీ స్నేహితుడిని మాత్రము దావీదుని మాత్రం యోనాతాను వదులుకోలేదు. రాజ్యం వదలటానికి ఇష్టపడ్డాడు కానీ ఏంటండి, స్నేహాన్ని వదలటానికి ఇష్టపడలేదు. ఇదే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన. వెళ్దాం మళ్ళీ వెనకే, సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు, అన్నగా తమ్ముడుగా ఉంటాడు. ప్రియులారా, ఎలాంటి మెట్టు దావీదు యోనాతానుల మధ్యలో ఉందో చూడండి. యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్నాడు. నేను రాజుగా పనికిరాను, నువ్వే రాజు అవ్వాలి. రాజ్యాన్ని కూడా స్నేహం ముందు పణంగా పెట్టి పడేశాడు. స్నేహితుడు అంటే మన జీవితంలో నమ్మకము, ప్రేమ నింపాలని కోరుకునేది స్నేహితుడు. మన జీవితంలో నమ్మకము, ప్రేమ నింపాలని కోరుకునేవాడు స్నేహితుడు. నిన్నుగా ఇష్టపడేవాడు, ఎట్టి పరిస్థితిలోనైనా అర్థం చేసుకునేవాడు, ఏ స్థాయిలో ఉన్నా నీతో ఉండేవాడు, నీ ఎదుగుదలను నిత్యము కోరేవాడు స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఏంటి? నిన్నుగా ఇష్టపడేవాడు. పిచ్చి చొక్కా ఉన్నా, సరైన వస్త్రాలు లేకపోయినా, సరైన ఆహారం లేకపోయినా, ఏది లేకపోయినా నిన్నుగానే ఇష్టపడతాడు. నీ ఎదుగుదలను నిత్యము కోరుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిన్ను అర్థం చేసుకుంటాడు. ఏ స్థాయిలోనైనా నీతోనే ఉంటాడు. నీ ఎదుగుదలను నిత్యం కోరుకునేవాడే నిజమైన స్నేహితుడు. కొన్ని గాయాలకు మందు పనిచేయదు. నీకు నేను ఉన్నాను అని చెప్పే స్నేహితుడి మాట పనిచేస్తుంది. కొన్ని గాయాలకు మందు పనిచేయదు. నేనున్నాను రా, బాధపడబాకు అని స్నేహితుడు ధైర్యం చెప్తాడే, ఆ మాట మందు కంటే బలంగా పనిచేస్తుంది. సంపద కన్నా బలమైనది, స్వార్థము లేనిది, ప్రతిఫలము కోరనిది, కులమతము లేనిది ఏంటది? స్నేహము. స్నేహానికి ఏంటంట? సంపద కన్నా బలమైంది, స్వార్థము లేనిది, ప్రతిఫలము కోరనిది, కులమతాలనేవి లేనిది స్నేహము. స్నేహం అనేది మాటలతో కాదు, మనసుతో కలిసి మనసుతో కలిసే బంధం. అది ఎప్పుడైనా విలువైందే. స్నేహం అనేది మాటలతో కాదు, మనసుతో కలిసి ఉంటుంది. అది ఎప్పటికైనా విలువైనటువంటిదే. స్నేహితుల మధ్యలో ఏముండదో? దాపరికం ఉండదో? స్నేహితుల మధ్యలో దాపరికము ఉండదు. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు. స్నేహితుల మధ్యలో దాపరికం అనేది ఉండదు. నెక్స్ట్, సామెతలు 27వ అధ్యాయము 6వ వచనంలో స్నేహితుడు మేలు కోరుకుంటాడు. ఈ దినం ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. స్నేహం మేలు కోరి స్నేహితుడు గాయము చేయును అంటే స్నేహితుడు మేలు కోరుతాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడు. ప్రభు అంటున్నాడు, నిజమైన స్నేహితుడు యోహాను సువార్త 15:13 ప్రాణం పెడతాడు. నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు. స్నేహములో దాపరికం ఉండదు. స్నేహము ప్రాణాన్ని పెడతాది. స్నేహితుడు మేలు కోరుకుంటాడు. స్నేహితుడు ప్రాణం పెడతాడు. యేసు ప్రభు చెబుతున్నాడు, మీరు నా స్నేహితులైతే. ప్రభు ఏమన్నాడు చూడండి, లూకా 12వ అధ్యాయము 4వ వచనములో యేసయ్య చెప్తున్న మాట ఏంటో చూద్దాం. యేసయ్య చెప్తున్న మాట, నా స్నేహితులైన ఏమన్నాడు అక్కడ? నా స్నేహితులైన మీతో నేను చెప్పేది ఏంటంటే, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వానికి మీరు భయపడొద్దు. ఎవరికి భయపడాలంటే
దేహమును చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గల వానికి భయపడండి, ఆయనకే భయపడండి. నా స్నేహితులైన మీకు నేను చెప్పేది, దేహం పైనున్నది, ఈ దేహం పాడు చేసే వాళ్ళకి భయపడబాకండి. దీనిలో ఆత్మ ఉంది, ఆత్మ నశింపజేసేవానికి భయపడండి. ఈ లోకంలో బ్రతికితే 70-80, ఆ తర్వాత ఈ ఆత్మకు చావు లేదు. ఆత్మ మన శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మకు చావు లేదు. నిత్యత్వం పరలోకంలోనూ నరకంలోనూ ఉండాలి, నిత్యము ఉండాలి. 70-80 సంవత్సరాల దానికి నువ్వు భయపడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావు. నిత్యం ఉండాల్సిన ఆత్మ అగ్ని ఆరిని పురుగు చావని ఆ నరకాగ్నిలో ఏమవుతావు, ఎలా ఉంటావు? దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకొని ధనవంతుడు నరకంలో పడి ఏడుస్తూ, తండ్రి వైనా అబ్రహామా దాహం తీర్చాలా జరునంపు, తీరిపోని పాపాలన్నీ హారిపోని మంటలాయే, తీరిపోని పాపాలన్నీ ఆరిపోని మంటలాయే, ఆరాని నరకాగ్నిలోన తప్పించి పోతుంది పాన్. తండ్రి వైనా అబ్రహామా దాహం తీర్చాలా జరునంపు, ధనవంతుడను భూలోకములో దారిద్రుడను పరలోకములో, ధనవంతుడను భూలోకములో దారిద్రుడను పరలోకములో, పేద లాజరు భూలోకములో, ధనవంతుడా పరలోకములో. తండ్రి వైనా అబ్రహామా దాహం తీర్చాలా జరునంపు, త్రాగారాని మద్యం త్రాగి పోగొట్టుకొంటిని జీవజలము, త్రాగారాని మద్యం త్రాగి పోగొట్టుకొంటి జీవజలము, త్రాగా చుక్క నీరు లేక తప్పించి పోతుంది ప్రాణం. తండ్రి వైనా అబ్రహామా దాహం తీర్చాలా జరునంపు. అబ్రహమా తండ్రి, భూలోకంలో ఇదే ఆనందం అనుకున్నానయ్యా, ఇదే సుఖం అనుకున్నానయ్యా, ఓదరంగ వస్త్రాలతో నిత్యము ఆనందంగా బ్రతకడం ఇదే లోకం అనుకున్నానయ్యా. లాజర్ని విలువ లేకుండా మాట్లాడానయ్యా, ఇప్పుడు తప్పించిపోతుందయ్యా ప్రాణం. మద్యం త్రాగి జీవజలాన్ని పోగొట్టుకున్నానయ్యా, చుక్క నీరు లేక ప్రాణం తప్పించిపోతుందయ్యా, కొట్టుకులాడుతుందయ్యా. యా యా ఆ భయంకర శిక్ష తప్పించుకోవాలంటే ఈ దినము ప్రభు ఇచ్చే సమయం వాడుకో. ప్రభుని నీ స్నేహితుడిగా చేసుకో. నా స్నేహితులని మీతో నేను చెప్తున్నా, దేహాన్ని చంపే వాళ్ళకి భయపడబాకండి. కొద్ది రోజులకి ఈ లోకంలో ఎంతకాలం ఉంటావో తెలియదు. ఈ కొద్ది సంవత్సరాలు ఉండే ఈ ప్రాణం కోసం నువ్వు భయపడబాకు. నరకంలో పడద్రోసే శక్తి గల ఆ దేవుడికి భయపడు. ధనవంతుడు అక్కడ ఏడుస్తున్నాడు, నరకంలో పడి ఏడుస్తున్నాడు. అక్కడ ఏడిస్తే ఉపయోగం లేదు, ఇక్కడ దేవునికి భయపడి ఏడు. నా స్నేహితులు అంటున్నాడు ప్రభు. ఆయన నమ్మిన బిడ్డలని నా స్నేహితులు అంటున్నారు. నీవు ప్రభు స్నేహితుడు ఎప్పుడవుతావు? దేహాన్ని చంపే వాళ్ళకి భయపడకుండా ఆత్మను చంపే దేవుడికి భయపడి నడుస్తుంటే అప్పుడు ఆయన స్నేహితుడు అవుతావు. లాజరు దేవునికి భయపడి నడిచాడు కాబట్టే యోహాను 11:11 ఆయన చచ్చిపోతే దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, ఆయన మేలుకొల్పుదాం, రండి వెళ్దాం అంటున్నాడు. మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, మనం ఆయన మేలుకొల్పడానికి వెళ్దాం రండి. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు. దేవుని కొరకు మనం బ్రతికితే 11:11 మనం చదివాము, స్నేహితుడు లాజరు అని. 15:15 యోహాను సువార్తలో ఆయన నమ్మితే
ఆయన మనలను దాసులు అనడు. ఏమంటాడట? ఆయన మనలను దాసులని పిలవక స్నేహితులు అని పిలుస్తాడట. హాయ్ మై ఫ్రెండ్, హాయ్ మై ఫ్రెండ్ కొండలో అంటాడు. నా ఫ్రెండ్, మన ఫ్రెండ్ అని పిలుస్తాడండి ప్రభు. ఆయన నమ్మితే దాసులు అనడండి ఆయన మనల్ని. ప్రభు దగ్గరికి వచ్చిన మనము దాసులుగా ఉండాలని ఇష్టపడుతున్నామా, స్నేహితులుగా ఉండాలని ఇష్టపడుతున్నామా? ఇంకా కూలివాడిగా, ఆయన ఎక్కడో పని చేసేవాడిగా ఉంటావా? స్నేహితుడిగా ఆయనతో ఉంటావా? ప్రభు చెప్పినట్టు చేస్తే, దేహాన్ని చంపే వాళ్ళ కోసం కాదు, ఆత్మను చంపే దేవుడికి భయపడి నడిచావా, నువ్వు దేవునికి స్నేహితుడు అవుతావు, దేవుని రాజ్యంలో పరలోకంలో ఉంటావు. ప్రభువుని నమ్మితే ప్రభు ఏమంటాడు తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషిస్తుంది. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలబడి పెండ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషిస్తాడు. యేసయ్య వస్తుంటే యేసయ్య నమ్మిన బిడ్డలు స్నేహితులుగా ఉంటారు. ఆయన వస్తుంటే ఆయన నమ్మిన బిడ్డలు సంతోషపడతారు, ఆయనతో వెళ్తారు. కాబట్టి పెండ్లి కుమారుని స్వరం వినే స్నేహితులమేనా? యేసయ్య స్వరం వింటున్నామా? పరలోకం చేరే మెట్లో మనం ఉన్నామా? నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు. దుర్దశలో కష్టాలలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. దావీదు యోనాతాను స్నేహితులు. చివరిగా రాజ్యం స్నేహితుడి కొరకు రాజ్యాన్ని త్యజించాడు యోనాతాను. రాజ్యం నాకు అక్కర్లేదు, నువ్వు రాజు అవ్వు. ఒకవేళ నేను చనిపోతే నా బిడ్డలను నువ్వు జాగ్రత్తగా చూచుకో, దేవుని మనం నిబంధన చేసుకుంటున్నాం అన్నాడు. అన్న కొన్ని రోజులకి ఏమైందో తెలిసినా, ఈ సౌలు రాజు ఎక్కడికి వెళ్ళాడు? సోది దాని దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మారు వేషం వేసుకొని 28వ అధ్యాయము 1 సమూయేలు. ఎక్కడికి వెళ్ళాడండి? కర్ణపిశాచికి వెళ్దాం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. నేను యుద్ధం చేస్తే గెలుస్తానా? ఇప్పటి వరకు నన్ను కాపాడుకుంటూ వచ్చిన దైవజనుడు సమూయేలు లేడు. 3వ వచనం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అతని గూర్చి విలాపము చేసి రామాను అనే పట్టణంలో అతన్ని పాతిపెట్టిరి. ఇప్పుడేం చేస్తున్నాడు? దైవజనుడు లేడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడినా? సౌలు కర్ణపిశాచం కలవాణిని చిల్లంగి వారిని దేశముల నుండి వెళ్ళగొట్టాడు కాబట్టి ఫిలిస్తీన్లు దండెత్తి వారి మీదకి వచ్చారు. ఇప్పుడు అడుగుతున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేసి యెహోవా స్వప్నం ద్వారానైనా ఊరిము ద్వారానైనా 6వ వచనము ప్రవక్తల ద్వారానైనా ఏమీ సెలవీయటలేదు. కాబట్టి నా కొరకు మీరు కర్ణపిశాచి గల స్త్రీని కనుక్కోండి, నేను అక్కడికి వెళతా. వెళ్ళాడండి. వెళితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఆమె చెప్పిన మాటలు ఏంటో తెలుసా? 16వ వచనము, యెహోవా నిన్ను ఎడబాస్. సమూయేలులాగా వచ్చేసాడు. ఆ కర్ణపిశాచి గలామా సమూయేలు లాంటి వ్యక్తిని తెప్పించేసింది బయటికి. ఏం చెప్తుంది? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగా నన్ను అడుగుతావేంటి? ఆ తర్వాత నీ చేతి నుండి 17వ వచనం 3వ లైన్, నీ చేతి నుండి రాజ్యం తీసివేసి నీ పొరుగువారైన దావీదుకు దాన్ని ఇచ్చినప్పుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చేశాడు. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయావు. దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారంగా చేస్తున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించినప్పుడు రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు. 31వ అధ్యాయానికి వెళ్దాం.
దెయ్యం చెప్తుందండి, కర్ణపిశాచి చెప్పిందండి, రేపు మీరు నా దగ్గరికి వచ్చేస్తారు. సౌలు అతని కుమారులు ఫిలిష్తీయుల దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. మొదటి వచనం, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుటి పారిపోయారు. గిల్బోవా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినదాబు, మెల్కిషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. సౌలు కుమారులు ముగ్గురు చచ్చిపోయారు. సౌలు యుద్ధములు ఓడిపోచుండగా అంబులు వేయి వాని కంటపడి వానితో బహు గాయమునొందెను. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి చంపడం వద్దు, నువ్వు దయచేసి నీ కత్తితో నన్ను చంపు అని పనివాడితో చెప్తే వాడు చేయకపోతే సౌలే 4వ వచనం 5వ లైన్, తన కత్తి పట్టుకొని దాని మీదే పడి చచ్చిపోయాడు. చూడండి, దేవుని భయము లేకుండా దేవుని బిడ్డలకు నష్టం కలిగిస్తే ఆత్మహత్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలకు నష్టం కలిగించాలని ఆశించారా ఆత్మహత్య చేసుకుంటారు. దావీదుని చంపాలని అంటపడ్డాడు. ఏం చేశాడు ఇప్పుడు? ఏమయ్యాడు ఇప్పుడు? చెప్పండి, ఏమయ్యాడు? తన కత్తి మీదే తానే పడి చచ్చిపోయాడండి. ఆత్మహత్య అండి. ఎక్కడుంటాడు మరి ఇప్పుడు? వీడు ఇంతకాలం పరిపాలించినవా? ఎక్కడున్నాడు ఇప్పుడు ఈయన? ఎక్కడ ఉన్నాడు సౌలు? చెప్పరేంటమ్మా, ఎక్కడున్నాడు? అరే, ఆత్మహత్య చేసుకుంటాడు. ఎక్కడుంటాడా? పల్లకొని ఉంటాడా? మరి చెప్పరే, చెప్పండి మరి. అది తన కత్తి మీద పడి చచ్చిపోయాడు. 40 సంవత్సరాలు దేవుడు రాజుగా చేస్తే దేవుని బిడ్డలను చంపేసి బాధ పెట్టి నెమ్మది ఎక్కడ పడతాడు? ఎక్కడున్నాడండి? ఓడిపోయాడండి. దైవజనుడు, దిద్దిన దైవజనుడు నెట్టేశాడండి. సమూయేలుని నెట్టేశాడండి. సమూయేలు చచ్చిపోతే హెచ్చరించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఏమీ నాకు జవాబు ఇవ్వట్లేదు, కర్ణపిశాచికి వెళ్దాం, దగ్గరికి వెళ్తాం, సోదాం దగ్గరికి వెళ్దాం అన్నాడు. సోదాం దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు లాంటి ఆయన రప్పించు అన్నాడు. సమూయేలు చచ్చిపోయి దేవుని దగ్గర ఉంటే ఎక్కడ వస్తాడు? అలాంటి వేషం కలిగిన వాడిని తెప్పించింది. సమూయేలు లాంటి ఆయన వచ్చాడు. దేవుడి మాట వినలేదు కాబట్టి రాజ్యం నీకుండదు, నీవు నీ కుమారులు చచ్చిపోతారు. దేవుడు ఆయనకు అనుకూలమైన వాడిని రాజుగా చేయబోతున్నాడు. దావీదుని చేస్తున్నాడు. రేపు నీవు నీ కుమారులు, చెప్పండి, 28వ అధ్యాయంలో చదివాను 19వ వచనము, రేపు నీవు నీ కుమారులు నాతో ఉండబోతున్నారు. రేపు కరెక్ట్గా అది నాన్న. సౌలు యొక్క 3 కొడుకులు చచ్చిపోయారు. సౌలు గాయమైపోయింది. పనివాడు చంపమంటే చంపలేదు. కత్తి మీద ఆయనే పడి చచ్చిపోయాడు. ఒక్కరోజే 4 శవాలు, పనివాడు 5 శవాలు కనిపించినాయి. ఎంత దుఃఖం కదా. ఒక్క దినముననే 6వ వచనము, సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయేవారును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరి. ప్రాణ స్నేహితుడికి అర్థమైపోయింది, నేను రాజుగా ఉండలేను, నా తండ్రి ప్రవర్తన నన్ను రాజుగా చెయ్యదు. నాకు అర్థమైపోతుంది. నా తండ్రిని దేవుడు తీసేసి నిన్ను రాజుగా చేయబోతాడు. నాకు అర్థమైపోయింది. నాకు రాజుగా ఉండాలని ఆశ లేదు. ఎందుకంటే మా తండ్రి ప్రవర్తన చాలా మితిమీరింది. దేవుడు నా తండ్రిని ఉంచడు, రాజ్యాన్ని తీసేస్తాడు. అప్పుడు నాకెందుకు ఉంటుంది రాజ్యం? నాకు రాజ్యం అక్కరలేదు. నేను చనిపోతాను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకో దావీదు. మనం ప్రమాణం చేసుకుందాం దేవుని ముందు. మనము దేవుని దగ్గర ఏం చేద్దాం? నిబంధన చేసుకుందాం. ఏం చేస్తున్నాడండి? దేవుని దగ్గర నిబంధన చేసుకుంటున్నాడు. 20వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఏం చేస్తున్నాడండి? నీకు నాకు యెహోవా సాక్షి. 23వ వచనం, అయితే బాణములు నీకు అవతల ఉన్నవని నేను చెప్తే పారిపో, యెహోవా సెలవిస్తున్నాడని తెలుసుకో అని చెప్పిన తర్వాత మనమిద్దరము మాటలాడిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. నీకు నాకు సర్వకాలము యెహోవాయే సాక్షి. నువ్వేం చేయాలో తెలుసా? నా బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలి, నా సంతతిని వారికి దయచూపు. 15వ వచనము, నీవు నా సంతతి వారికి దయచూపు. దయచూపకపోతే యెహోవాయే
నిన్ను విసర్జిస్తాడు. ఇదే నీకు నాకు మధ్య నిబంధన. నా బిడ్డలని జాగ్రత్తగా చూసుకో, నాకు రాజ్యం వద్దు, నీకు ముందే ఇచ్చేశాను. ఏమిచ్చాడు? కత్తి, ఈటే, కత్తి, విల్లు, కత్తి, విల్లు, దుప్పటి. చెప్పండి, వెళ్ళండి 18వ అధ్యాయం 1 సమూయేలు. ఏం చేశాడండి? దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు. 4. దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు. నువ్వే రాజువి, తీసుకెళ్ళు. నాకు రాజ్యం అక్కర్లా, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. స్నేహితుడు ఆశపడడు. నిజమైన స్నేహితుడు స్వార్థం అనేది ఉండదు. నిజమైన స్నేహితుడికి దాపరికం ఉండదు. నిజమైన స్నేహితుడు మేలు కోరుతాడు. నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ప్రాణాన్ని ఇస్తాడు. ప్రభు ఆయన బిడ్డలను స్నేహితులుగా ఎంచుకుంటున్నాడు. నా స్నేహితులరా, దేహాన్ని చంపే వాళ్ళకి భయపడబాకండి. నా స్నేహితులుగా మీరుంటే ఆత్మను చంపే నాకు మాత్రమే భయపడండి. పెండ్లి కుమారుని స్వరవిని సంతోషపడతాడు స్నేహితుడు. పరలోకంలో చేరతా నా తండ్రి దగ్గరికి ఆనందపడతాడు. మన స్నేహితుడు ప్రభువుని నీ స్నేహితుడిగా ఉంచుకున్నావా? రెండో స్నేహితుడు కనిపెడతాడు. మీరింటికి వెళ్ళి చదవండి. ఈ స్నేహితుడు ఎంత దుష్టుడో ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అతని పేరు అమ్నోను. 13వ అధ్యాయం 2వ సమూయేలులో కనపడుతుంది. అబ్షలోము సహోదరి ఉంది తామారు. ఆమెను బట్టి చిక్కిపోయాడు, ఆమెను మోహించాడు. 2వ వచనము. తామారు కన్య అయినందున ఏమి చేయాలో తోచట్లేదు. ఆమెను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారుని బట్టి చిక్కిపోయాడు. అమ్నోనుకు స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాడెవడండి? బహుయుక్తిపరుడు, కపటమున్నవాడు. యెహోనాదాబు. బహు కపటము గలవాడు. 3వ వచనం. ఏం చెప్తున్నాడు? ఏంట్రా రాజకుమారుడురా, చిక్కిపోతున్నావేంట్రా అంటే మొత్తం చెప్పాడు. నా తామారును మోహించా. అరే బుద్ధి లేదురా మీ తమ్ముడు అబ్షలోము అంటే మీ చిన్నమ్మ కొడుకురా, అంటే ఇంట్లో తల్లి లాంటిదే కదా. అంటే ఆ తామారు ఏమవుతుంది? చెల్లి అవుతుంది. చెల్లితో పాపం ఏంట్రా పిచ్చాడా, నీకు దెయ్యమని పట్టిందిరా అన్నాడా? ఏమంటున్నాడు? నీవు రోగివైనట్టు. 5వ వచనం. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషం వేసుకో, మంచం మీద పండుకో, మీ నాన్న నిన్ను చూడటానికి వస్తాడు. నా చెల్లి అయిన తామారు ఆమె సిద్ధం చేసి భోజనం తీసుకొని పడగదికి రావాలని చెప్పు అని మంచంలో పడుకుంటే కాయలా పడ్డాడని రాజు కబురు వచ్చింది. 6వ వచనము. తండ్రి వచ్చాడు. ఏంట్రా అంటే ఏమన్నాడు? నా చెల్లెలు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమెను వచ్చి నేను చూస్తుండగా నా కొరకు 2 అప్పాలు వండి పెట్టమను నాన్న అంటాడు. దావీదు కబురు పెడతాడు. నీ అన్న జబ్బైపోయాడమ్మా, అమ్నోను ఇంటికి వెళ్ళు. 7వ వచనం. అతనికి భోజనం చేసి పెట్టమ్మా అని కూతుర్ని పంపితే అమాయకురాలైన తామారు అన్న దగ్గరికి వచ్చింది, వంటొండింది, ఆహారం తీసుకొని వచ్చింది. అన్నా తిను అంటుంటే ఏమన్నాడు? భుజించటానికి 11వ వచనము తీసుకొని రా అన్నాడు. బెడ్రూముకు తీసుకురా అంటున్నాడు. అప్పుడు ఆమెను పట్టుకొని చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా, అన్నా అవమానపరచొద్దు అన్నా, ఇలా చేయటం ఇశ్రాయేలులకు తగదు, ఇట్టి జార కార్యం నువ్వు చేయొద్దు, నా అవమానం ఎక్కడ దాచుకుంటాను? నీవు ఇశ్రాయేల్లో దుర్మార్గుడు అన్న పేరు వస్తుంది నీకు. ఆ రాజుతో మాట్లాడు, ఒకళ్ళు నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అంటే వినకుండా ఇష్టం వచ్చినట్టుగా అవమానపరిచి ఆమెతో పాపం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ద్వేషముతో నెట్టి పడేశాడు. ఎంత దుఃఖమండి! ఇంత పాడవటానికి కారణం ఎవరు?
అమ్నోను ఇంత నీచకార్యం చేయడానికి కారణం ఎవరు చెప్పండి? స్నేహితుడైన యెహోనాదాబు దొంగ మాటలు, యుక్తి మాటలు చెప్పి ఒక నరహంతకుడుగా చేసి శీలాన్ని పోగొట్టాడు. చివరిగా అమ్నోను చంపబడ్డాడు. 13వ అధ్యాయం 28వ వచనంలో అమ్నోను హతమయ్యాడు, చంపేశారు అమ్నోన్ని. అన్నైనటువంటి తామారు అన్న అబ్షాలోము అమ్నోనుని అన్నని చంపేశాడండి. చంపబట్టడానికి కారణం ఏంటి? యవనస్తురాలు శీలం పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ఎవరో స్నేహితుడు. అక్కడ స్నేహితుడేమో రాజ్యాన్ని వదులుకున్నాడు, స్నేహితుడికి రాజ్యం ఇచ్చి తను కాపాడుకున్నాడు స్నేహితుడిని. ఇక్కడ ఏం చేశాడు స్నేహితుడిని చంపేశాడు. తన చెల్లిని జీవితాన్ని నాశనం అవడానికి కారకుడయ్యాడు స్నేహితుడు. మన జీవితంలో మన స్నేహితులు ఎవరు? ఈ లోకంలో స్నేహితులు ఎవరిని ఎన్నుకుంటున్నావు? లేక పరలోకపు తండ్రి మన స్నేహితుడిగా ఉన్నాడా? యేసయ్య మనకు స్నేహితుడిగా ఉండాలి. ఆయన స్నేహితులుగా మనం ఉండాలి అంటే దేహాన్ని చంపే వాళ్ళకి భయపడొద్దు, ఆత్మను చంపే దేవుడికి భయపడాలి. కాబట్టి దేవుని భయంతో నడుద్దాం. స్నేహితులు ఎవరు? ఫ్రెండ్. మళ్ళీ చెప్పండి. ఎఫ్ ఫెయిత్ఫుల్నెస్. ఆర్ చెప్పండి రా రైచియస్నెస్ నీతి. ఐ ఇంటిగ్రిటీ యథార్థత నిష్కపటమైన జీవితం. ఈ ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించటము, ధైర్యపరచటం. ఎన్ నీనెస్ టు గాడ్ దేవుడి దగ్గరికి తీసుకురావటం. డి డివోషన్ అంకిత భావము లేక సమర్పించుకోవటం. ఇది నిజమైన స్నేహితుడు, సమర్పించుకుంటాడు. ఇలాగ ప్రభువుని మన స్నేహితుడిగా ఉంచుకుందాం. ప్రభు దృష్టిలో నమ్మకస్తులుగా ఇలా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం. అలా బ్రతుకున్నట్లు ప్రియ ప్రభు మనకి సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి ప్రభుకి, ప్రభా నిజమే నేను చూస్తున్నాను నాయన, స్నేహితుడు ఎలా ఉంటాడో విన్నాం. మీరు మీ మాట వింటే మీరు మాకు స్నేహితులుగా ఉంటారు, మేము నీ స్నేహితుడిగా ఉంటాం. అలా నడుచువాడిగా మమ్మను చేయి, నీ కొరకు మమ్మల్ని బ్రతికింపచేయి. దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. యోనాతానుకున్న మనసు నాకు ఇవ్వవా? యథార్థమైన మనసు, ప్రేమించే మనసు, త్యాగపూరితమైన మనస్సు. ప్రాణ స్నేహితుడు ప్రాణంగా ఎంచుకున్నాడు. తండ్రి చేత తిట్లే తిన్నాడు, రాజ్యం కూడా పోటాకి ఇష్టపడ్డాడు. త్యాగపూరితమైన మనసు నాయనా ఎలాగా ఉంది నాయనా? యోనాతాను మనసు నాకు ఇవ్వవా? యెహోనాదాబు వలె కపటం గలవాడిగా ఉండి స్నేహితుడికి నష్టం కలిగించాడు. స్నేహితుడు చెల్లిని పాడు చేయటానికి కారకుడయ్యాడు. చివరిగా అమ్నోను స్నేహితుడిని పోగొట్టుకున్నాడు, చంపబడ్డాడు. మా జీవితం అమ్నోను వలె వద్దు, యోనాతాను వలె చేయి. యేసు ప్రభువా, మీరు ప్రేమించి ఇచ్చిన వాక్కులను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో నిలవనివ్వండి, ఫలభరితముగా ఉండనివ్వండి. మీ కొరకు మమ్మను సాక్షులుగా చేయండి. విత్తిన వాక్యాన్ని ముద్రవే భద్రపరచు, మీరు సహాయం చేయి. యోనాతాన్ లాంటి వారిని మా మధ్య లేపండి. దావీదు వలె స్వార్థరహితుడిగా ఉండి రాజ్యాన్ని కాపాడుకున్నాడు, గొలియాతుతో పోరాడి గెలిచాడు. రాజు అంత గెలిచినా అతనిలో ఉన్న దేన మనసు, తగ్గించుకునే మనసు ఎంత గొప్పది. యెషయి బెత్లెహేమీడేనా, యెషయ్యను నీ దాసుని కుమారుడిని అంటున్నాడు. ప్రభా, దావీదుకున్న దీనత్వం, దావీదుకున్న మనసు, యోనాతానుకున్న మనసు, వారికున్న స్నేహం, అలాంటి మనసు మాకు ఇమ్ము తండ్రి. మీ కొరకు మమ్మల్ని బ్రతికింపచేయి. మీకు స్నేహితులుగా ఉంటే పరలోకం మాది నాయన. మీకు స్నేహితులుగా ఉంటే దేహాన్ని చంపే వాళ్ళ కోసం భయపడాం, ఆత్మను చంపే నరకం వేసే శక్తి గల మీకు భయపడతాం. నీ భయంలో మేము నడిచి మా జీవితాన్ని కాపాడుకుంటూ అనేకులను నిజ వెలుగులో తెచ్చువారిగా మమ్మల్ని చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. షీట్ 2లో 10. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించేదాను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నీ తోడుగా నా అండగా నీవు నిలచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించేదాను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదాను యేసయ్యా. కూర్చోండి. మన మధ్య మన సహోదరుడు విక్టర్ పాల్ సరళ బిడ్డ యొక్క చిన్న బిడ్డ పుట్టినదినం. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాము. ఈ పలహారం వారు మనకి ఇచ్చారు. ప్రభు ఈ ఆహారాన్ని దీవించము, తీసుకున్న మాకు ఆరోగ్యం దయచేయి నాయన. అనేకులు దీవెనకరముగా మా జీవితాన్ని మలచండి. మీరే ఈ బిడ్డ జీవితం ద్వారా, ఈ సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. మా మధ్య యోనాతాను దావీదు లాంటి వారిని మీరు లేపండి. స్వార్థము లేనివారు, మేలు కోరేవారు, దాపరికము లేనివారు, ప్రాణము పెట్టేవారు, నైనా దీనులైన వారు, త్యాగపరులు మా మధ్య లేపు తండ్రి. రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా ఇచ్చాడు యోనాతాను. దేవుడు నీకు రాజ్యం ఇస్తాడు, నువ్వు రాజు అవుతావు. ఇదిగో ఈ నడికట్టొద్దు, నాకు కత్తి వద్దు, విల్లు వద్దు, ఇదిగో ఇవన్నీ నువ్వు తీసేసుకో. కత్తి, విల్లు, దుప్పటి, నడికట్టు నాకొద్దు, తీసేసుకో. ప్రభా ఏంటయ్యా త్యాగం? దావీదు లాంటి, యోనాతాను లాంటి వారిని మా మధ్య లేపు తండ్రి. మిమ్మల్ని మేము స్నేహితులుగా చేసుకోవాలి. ఆత్మను చంపేవారికి భయపడాలి, శరీరం చంపేవారికి కొరకు కాదు. మీకు భయపడితే మీకు స్నేహితులుగా ఉంటాం తండ్రి. అలా బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుందయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమిస్తాడు, కష్టాలలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడని విన్నట్టుగా నిజమైన స్నేహితులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ నిజమైన స్నేహితుడిని ప్రభువుగా ఉంచుకొని కష్టాలలో విడుదల పొంది ప్రభు నామమును మహింపరచున్నట్లుగా ప్రియ ప్రభు మన సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రియ ప్రభు ఆయన నామాన్ని మహింపరచుకొనును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.